Okay, looks like more than 15-20 people already said continue. Okay, so కొన్ని ప్రశ్నలు కూడా మన సహోదరులే నాకు చాలా ఆప్తులు, మీరు రాస్తున్నారు. దయచేసి మీరు ఆ క్వశ్చన్స్ని అలాగే కామెంట్ రూపంలో పెట్టండి. మన ఇందులోనే మన మురళి ఉన్నాడు. మురళి వాటన్నిటిని కంపైల్ చేసి ఒక ప్రశ్న రూపంలో నాకు ఒక సాఫ్ట్వేర్ దాని ఏమంటారు వాట్సాప్లో పంపుతాడు. నేను వాటిని నెక్స్ట్ లైవ్లో వాటిని ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు చాలా టైం అయిపోయింది కాబట్టి, లేకపోతే నేను అంటే సగము కూడా నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ అయిపోలేదు. సో దయచేసి కొంచెం నాకు మీరు గ్రేస్ ఇవ్వండి, కొంచెం కృప నా పైన చూపించండి. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏమిటి అని అంటే, గాడ్ స్పీక్స్ టు అస్ ఈవెన్ టుడే. హీ స్పీక్స్ టు అస్ త్రూ విజన్స్. హీ స్పీక్స్ టు అస్ త్రూ dreams. He speaks to us through tongues. He speaks to us through prophecy. He speaks to us through the Spirit's guidance. He speaks to us through the conscience. He speaks to us through the nature. ఇట్లా చాలా చెప్పుకోవచ్చు. God is able. ఆయన చేయువాడు కాబట్టి ఆయన చేయగలడు. అయితే ఇంతకుముందు చేసిన దేవుడు ఇప్పుడు ఆపేశాడు, ఇప్పుడు చేయట్లేదు అని చెప్పడానికి బలమైన ఎవిడెన్స్ మనకు కావాలి అని అడుగుతున్నాం. సో ఇప్పుడు ఆపేశాడు అని నమ్మినంత మాత్రాన వారు పరలోకం పోరు అని దయచేసి ఎవరు అనుకోకండి. కాకపోతే సంపూర్ణమైనటువంటి సత్యాన్ని గ్రహించినప్పుడు సంపూర్ణమైనటువంటి అనుభవం, పరిశుద్ధాత్ముడు మరియు ఆయన ఇచ్చేటటువంటి స్నేహపూర్వకమైనటువంటి ఎంబ్రేస్, ఆ అనుభవాన్ని నా సహోదరులు నా సొంత వాళ్ళు కోల్పోతున్నారే అన్న బాధ తప్ప ఇంకేముంది, ఏమీ లేదు. వీఆర్ ఆల్ బ్రదర్స్, మనందరం ఒకటి. మనం ఎప్పుడు కూడా అవతలి వారు పరలోకం వెళ్తారా పరలోకం వెళ్ళరా అని డిసైడ్ చేసేంత గొప్ప వాళ్ళం మనం కాదు. మనకు ఉన్నటువంటి లొసుగులు మనకు తెలుసు కదా, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు కొన్ని ఆబ్జెక్షన్స్ చూద్దాం. ఇవన్నీ మనం చెప్పాం కదా, వీటికి కొన్ని ఆబ్జెక్షన్స్ నేను రైజ్ చేసి, అంటే రీసెంట్గా జరిగినటువంటి ఆబ్జెక్షన్స్ ఏవైతే రైజ్ అయ్యాయో అవి కొన్ని మైండ్లో ఉన్నాయి కాబట్టి అవి రైజ్ చేసి వాటికి, అంటే ఏవైతే వాక్యానుసారంగా ఆబ్జెక్షన్స్ రైజ్ చేశారో వాటికి వాక్యానుసారంగా ఆబ్జెక్షన్స్ చెప్తాను, ఆన్సర్ చెప్తాను. ఏదైతే నోటి మాట కొద్ది వాళ్ళ అభిప్రాయంగా చెప్పారో నా అభిప్రాయంగా నేను సమాధానం. ఇదంతా ట్రాష్. ఎప్పుడో ఒకసారి జరిగితే జరగచ్చు కానీ ఆధారపడ యోగ్యం కాదు. ఎప్పుడో ఒకసారి జరిగి ఉండొచ్చు కానీ దీన్ని ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది నిజమే. ఇప్పుడు ప్రతిసారి నాతో ఇలాగే జరగాలి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతిసారి ఇలా జరగాలని దేవుని వాక్యం కూడా చెప్పదు. కానీ ఇది ఆధారపడ యోగ్యం కాదు అని స్టేట్మెంట్ మాత్రం శుద్ధ తప్పు. ఎందుకు అనంటే దానికి లేఖనం చూపాలి కదా. ఇంతవరకు మనం చూపిన లేఖనంలో ఆయన మాట్లాడతాడని తెలిసింది. ఆయన మాట్లాడు, ఆయన చెప్పడు అని కనుక లేఖనం చూపిస్తే అప్పుడు ఆధారపడుతుంది. దానికి ఫలానోళ్లకు మాట్లాడాడు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి తప్పు అని అంటే అనుభవాన్ని చూపించి వాక్యం చెప్తున్నావు అని అర్థం వస్తుంది. అలా కాదు, నేను కూడా ఒక ఇంకో చూపిస్తాను, ఇదిగో ఫలానోళ్ళతో మాట్లాడాడు వాళ్ళకి జరిగింది అని. సో అట్లొద్దు. లేఖనం ఒకటి, హృదయం మోసకరమైంది కాబట్టి హృదయానుసారమైనటువంటి ఆలోచనలను భావనలకు మనం లొంగి ఇమోషనల్గా మనం డెసిషన్ తీసుకోకూడదు. అదేదో మనకేదో మంచిగా అనిపించింది, లేకపోతే కూల్గా ఉంది, లేకపోతే అది హృదయం అనేది చాలా మోసకరమైంది. ఇప్పుడు ఈ హృదయం అనేది మోసకరమైంది కాబట్టి బైబిల్ చదివేటప్పుడు కూడా హృదయం మోసకరమే. బైబిల్ చదివేటప్పుడు సడన్గా హృదయం మోసకరం కాకుండా పోదు కదా. నా మాట అర్థమవుతుంది కదా. బైబిల్ చదివి నియమాలను నేర్చుకునేటప్పుడు కూడా ఆ నియమానుసారంగా నేను నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా హృదయం మోసకరమైందే. ఆ హృదయం బైబిల్ నియమాలను కూడా ట్విస్ట్ చేయగలదు. బైబిల్ ఒక ఆయన మొన్న దాన్ని ఏమంటారు, అంటే కొన్ని అనుభవాలతో దీనికి ముడిపెట్టి చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి నేను అనుభవాలే చెప్తున్నాను మళ్ళీ తిరిగి. ఒక ఆయన మొన్న నాకు బైబిల్ చూపించి భార్య భర్తలు అని ఉంది కాబట్టి ఒక భార్యకు భర్తలు ఉండొచ్చు అని చెప్తున్నాడు. హృదయం మోసకరమైంది అక్కడ కూడా. మరి దానికి మనకు ఇంటర్ప్రిటేషన్ రూల్స్ ఉన్నాయి, మనము ఎక్సర్సైజెస్ మంచిగా చదువుకోవచ్చు. అలాగే అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనే, అదే డిసర్న్మెంట్తోనే, అదే అనాలిసిస్తోనే మనము ప్రవచనాలను మిగిలిన వాటిని కూడా విశ్లేషించవచ్చు. సో వి నీడ్ టు బి కన్సిస్టెంట్.
దేవుడు బైబిల్కు బయట మాట్లాడితే దాన్ని కూడా రాసుకోవాలి, లేదంటే వాక్యం కాదు, అన్నీ రాసుకోవాలంటారా? ఇంతకుముందు నేను చెప్పాను, ప్రభువు చేసినవే చాలా మనం రాసుకోలేదు. ప్రవక్తలు దాన్ని ఏమంటారు, అపోస్తలుల కాలంలో నేను చూపించాను, ప్రవక్తలు ఉండేవారు అని. ఆ ప్రవక్తలు ప్రవచించినవి ఏంటో మనకు చెప్పలేదు, మరి రాయలేదు. సో అన్నీ రాసుకోవాల్సిన అవసరం లేదు. అదొక మిత్. లాస్ట్లో మాట్లాడతాను కేననైజింగ్ గురించి. పీస్. అయితే ప్రభు ఒక మాట అన్నాడు, నేను నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, ఆ శాంతి ఈ లోక సంబంధమైనటువంటి సమాధానం కాదు, నేనిచ్చే సమాధానము అని అన్నాడు. సో పీస్ అన్నది ఎలా మనం నిర్వచిస్తాం? వాక్యానుసారంగా నిర్వచిస్తామా, లేకపోతే అనుభవాల ద్వారా నిర్వచిస్తామా? వాక్యానుసారంగా పీస్కి నిర్వచిస్తాం కదా. నిజంగానే మనకు భయం ఉన్నప్పుడు, మనం చేయలేనప్పుడు, మనకున్న అనేకమైన సమస్యల్లో కూడా, మనం గలిబిలి ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి అనేటటువంటి పీస్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద హోలీ స్పిరిట్ ఈజ్ విత్ అస్. సో దానికి లేఖనం కావాలి కదా. ఈ లోకంలో ఉన్న పీస్ గురించే వీళ్ళందరూ లేఖనం పీస్ చెప్తున్నారని అలా లేదు. సో క్వైట్ టైంలో మాట్లాడడు, క్వైట్ టైంలో ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అసలు క్వైట్ టైం ఏంటి? క్వైట్ టైము మనం దీన్ని ఏమంటారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుతో లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి త్రియేక దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాస సంబంధం అని అంటాం. కొద్ది సమయం కేటాయించి దేవుని వాక్యం చదవటం, కొద్ది సమయం కేటాయించి ప్రార్థించడం, కొద్ది సమయం కేటాయించి ఆయన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉన్న సమయంలో ఆయన ప్రత్యేకంగా నాతో ఏమైనా నాకు అర్థమయ్యే విధంగా చెబుతాడా, ప్రత్యేకంగా నేను ఏదైనా తెలుసుకోవాల్సింది నాకు స్పృశించేలా, లేకపోతే నా అవగతంకి వచ్చే విధంగా చేస్తాడా. ఇట్ ఈస్ నాట్ ఎంప్టీయింగ్ మై సెల్ఫ్, ఇట్ ఈస్ ఫిల్లింగ్ మై సెల్ఫ్ విత్ గాడ్ హిమ్సెల్ఫ్. నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరింత నాలో పనిచేసే విధంగా నా శరీరేచ్ఛలను, నాకున్నటువంటి ఆలోచనలను, నాకున్నటువంటి డిస్ట్రాక్షన్స్ను నేను తగ్గించేసుకుని ఆయన మీద మరింత ఆధారపడటం అన్నది దేవుని వాక్యానుసారమైనటువంటి నాణ్యమైన దేవునితో గడిపే సమయం. కానీ అది చేయకూడదు, అందులో దేవుడు మాట్లాడడు అని చెప్పడానికి వీల్లేదు. గుర్తులు పెట్టుకోవటం, కొందరు గుర్తులు పెట్టుకుంటూ ఉంటారు, ఇది ఇలా జరిగితే అది అలా జరుగుతుంది, అది అలా జరిగితే ఇది ఎలా జరుగుతుంది. బైబిల్లో గుర్తులు పెట్టుకున్న వారు ఉన్నారు అని కూడా మనందరికీ తెలుసు. సో గుర్తులు పెట్టుకోకండి అన్నటువంటి వచనం చూపించాలి, కానీ అనుభవాలు చెప్పకండి. అనుకూలంగా ఉందా లేదా అని చూసేవాళ్ళు ఉంటారు వీళ్ళు. ఇది ఒక బ్రాడ్ బ్రష్, అంటే అందరూ అనుకూలంగా చూసుకుంటేనే దేవుని చిత్తం అని అనుకుంటారు అనేది అది తప్పు. అలా అందరూ అనుకోరు, అందరూ అనుకోనేం వెళ్ళరు. ఈ చాలా అనుభవాల గురించి మాట్లాడారు కాబట్టి నేను కూడా కొన్ని అనుభవాలు చెప్తాను. అనుకూలంగా లేని సమయంలో కూడా ప్రభువు ప్రోత్సహించి క్విక్నింగ్ చేసి నిర్ణయాలు చేయించేటటువంటి సందర్భాలు అనేకములు అపోస్తలుల కార్యంలోనే మనం ఇంతవరకు చదివాం. ఉదాహరణకు పౌలు బర్నబాలు వాళ్ళకి అనుకూలంగా ఉందని విడిపోయారా? కాదు కదా. అనుకూలంగా లేకపోయినా కానీ వారికి దేవుని యొక్క నిశ్చయితతోనే విడిపోయారు. సో అలాంటివి సన్నివేశాలు చాలా ఉన్నాయి. వారు ఆసియాలోకి వెళ్ళాలనుకున్నారు, అది వారికి అనుకూలం, కానీ అనుకూలం అయి ఉండేది కూడా చెయ్యొద్దు అని పరిశుద్ధాత్మ ఆపితే ఆగారు కదా. అలాంటివి ప్రజలు దేవుని యొక్క లేదా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో చాలా 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 అనుభవాలు నేను వ్యక్తిగతంగా చూశాను. వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా జరిగాయి. నా జీవితంలో ఇలాంటి అనుభవాలు 100 చెప్పగలను నేను, ఫట్ అని. కాకపోతే అనుభవాల బేస్ మీద మనం డాక్టర్ని కట్టము అని ముందే నిర్ణయించుకున్నాం కాబట్టి. కానీ వాక్యంలోకి వెళ్ళి చూస్తే అనుభవాల ద్వారా దేవుడు మాట్లాడతాడని ఉంది కాబట్టి, అంటే మన అనుభవాలని అన్నీ కూడా అక్కడ రికార్డ్ చేసి ఉన్నాయి కాబట్టి, అనుభవం గురించి మాట్లాడినప్పటికీ అనుభవాన్నే మనం ఆధారం చేసుకొని ఉండకుండా ముందుకెళ్తున్నాం. సో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో ఏదైనా వాక్యం ఉంటే చెప్పండి. అనుభవాలను ఊరికే తీసి పడేయద్దు. రోజు ప్రాక్టీస్ చేస్తే ఆయన స్వరం వినబడటం లేకపోతే వినడం అలవాటు అవుతుంది. మరి అది అలవాటు అవటం ఏంటి? ఆయన ఇప్పుడు మాట్లాడతాడు అప్పుడు వినాలి, కానీ అలవాటు చేసుకోవటం ఏంటి వీరు అలవాటు చేసుకోవటం ఏంటి అని కొంచెం వ్యంగ్యంగా కూడా కామెంట్స్ చేసినట్లు మనం చూస్తాం కొన్ని చోట్ల. అది మన సహోదరులే కదా, కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. మన మీద చేయకపోతే ఇంకెవరి మీద వ్యంగ్యం చేస్తారు, నో ప్రాబ్లం. అయితే బైబిల్ చదవడానికి ప్రాక్టీస్ ఎందుకు, అభ్యాసం ఎందుకు? వాక్యంలో నుంచి ప్రభు మాట్లాడతాడు కదా, పోయి తెరిచి చదువుకుంటే మాట్లాడేస్తాడు.
అభ్యాసం అవసరమా? దేవుడు ఏమైనా దాన్ని ఏమంటారు, అదేదో గుప్తమైనటు ఏమన్నా పెట్టాడా? అందులో కష్టమైనది ఏమీ లేదు, తెలిసి చదువుకుంటే తెలుస్తుంది అని అన్నారు కదా. మరి మిగిలిన వాళ్ళకి తెలియట్లేదే. బైబిల్ చదివిన వాళ్ళే యేసు ప్రభు దేవుడు కాదు అంటున్నారే. బైబిల్ చదివిన వాడే పరిశుద్ధాత్ముడు కేవలం శక్తి అంటున్నారే. బైబిల్ చదివిన వాళ్ళే అసలు యేసు దాన్ని ఏమంటారు, యెహోవా, యేసు మరియు ఆ పరిశుద్ధాత్ముడు ఒకటే అంటున్నారే. బైబిల్ చదివిన వాళ్ళే నానాక దాన్ని ఏమంటారు, మికాయేలు దేవదూత యేసు ప్రభు అంటున్నారే. సో దానికి ఒక అభ్యాసం కావాలి. బైబిల్ నేర్చుకోవడానికి కూడా అభ్యాసం కావాలి. బైబిల్లో తేటతెల్లంగా రాసున్నది తెలుసుకోవడానికి కూడా అభ్యాసం కావాలి. ఎలాగైతే ఈ రాయబడినటువంటి వాక్య జ్ఞానమును తెలుసుకోవడానికి అభ్యాసం కావాలో, అలాగే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు కూడా దాన్ని ఒక అభ్యాసంగా ఏది పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, ఏది పరిశుద్ధాత్ముడు మాట్లాడటం లేదు అన్నది కూడా ఒక అభ్యాసము ద్వారా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. దీనికి ఏ విధంగా అయితే మనము ఈ కంక్లూజన్ వస్తే ఇది దేవుని వైపు నుంచి వచ్చిన కంక్లూజన్ కాదు, ఇది సరైన ఎక్సెజిసిస్ కాదు అని మనం అర్థం చేసుకోగలమో, అదేవిధంగా అక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు కూడా ఇక్కడికే మళ్ళీ వస్తామని చెప్తున్నారు కదా వాళ్ళు చాలా స్పష్టంగా. ది అల్టిమేట్ ఫైనల్ అథారిటీ ఈజ్ ద 66 books ఆఫ్ గాడ్ అని చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పని దాన్ని చెబుతున్నట్లుగా చెప్పి మరి ఆ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ లాంటిది చేయటం మనం తప్పు కదా. సో ప్రాక్టీస్ అన్నది ప్రతిదానికి ఆపాదించగలం. బైబిల్ చదవటానికి కూడా ప్రాక్టీస్ కావాలి. బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోవటానికి కూడా ప్రాక్టీస్ కావాలి. బైబిల్ సరిగ్గా బోధించడానికి ప్రాక్టీస్ కావాలి. అలాగే మిగిలిన వరాలకు, అలాగే మిగిలిన దేవునితో ఉన్నటువంటి సంబంధానికి. చాలామంది ప్రార్థన మహా అయితే ఒక 5 నిమిషాలు చేయగలుగుతారు. కొంతమంది ప్రాక్టీస్ చేయటం వల్ల దేవునితో మాట్లాడటం, దేవునితో సహవాసం, దేవునితో మోకాళ్ళ మీద ఉండి ఆయనను స్మరించటం, ఆయనతో సమయం గడపటం, ఇది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ప్రాక్టీస్ వల్ల మనం వింటాం, ఆయన స్వరాన్ని వింటాం, ఆయన మన హృదయంలో మాట్లాడతాడు, ఆయన దర్శనం ద్వారా మాట్లాడతాడు, ఆయన కళల ద్వారా మాట్లాడతాడు, ఆయన మన హృదయంలో ఇచ్చే నిశ్చయిత ద్వారా మాట్లాడతాడు. మనం ఇంతవరకు వచనాలు చూసాం కదా. సో ఇంకొక మాట ఏంటంటే 30 సంవత్సరాల్లో 16 అద్భుతాలు జరిగాయి. అది కాబట్టి అవి రేర్ ఇన్సిడెన్సెస్ అంతే. వాటిని ప్రతిరోజు నా విషయంలో జరగాలని కోరుకోవడం తప్పు. అది నిజమే, ప్రతిరోజు జరగాలని ఎవరు కోరుకోరు కూడా. అందరూ అలా కోరుకుంటున్నారని ఎందుకు అనుకుంటున్నారు? మీరు అలా కోరుకోకూడదు అని నిర్ణయించుకున్నారు కాబట్టి అందరూ కోరుకోకూడదు అని మీరు అనుకుంటున్నారు. నిజానికి ఎవరు కోరుకోరలా. దేవుడు మాట్లాడితే వింటారు. దేవుడు మాట్లాడకపోతే అలిగాడు దేవుడు, నేను అలుగుతాను, లేకపోతే ఇప్పుడు మాట్లాడాల్సిందే, నువ్వు చేస్తే నేను చేస్తాను అనేవాళ్ళు ఉండొచ్చు. ఏ విధంగా అయితే బైబిల్ గ్రంథం చదవటంలో కూడా తప్పులు అదే పనిగా తీసుకుని మరీ చెప్తా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఈ అభ్యాసం మొత్తం తప్పు అని చెప్పడం చాలా తప్పు. 30 సంవత్సరాల్లో 16 అద్భుతాలు అన్న ఆ లెక్క నేను పెట్టలేదు, కానీ ఆ లెక్క మరి ఒకసారి మనం చూద్దాం సమయం దొరికినప్పుడు. కాకపోతే అపోస్తలుల కార్యములో 16వ అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో ఏముంటుంది ఇక్కడ? కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఎన్ని ఇక్కడ? 5, 10, 16, 2, 4 సంఖ్య చెప్పలేదు కదా. మీరు 16 అని ఎట్లా డిసైడ్ చేశారు? అంటే మనం బైబిల్ చదివేటప్పుడు ఎక్సెజిసిస్ పెడతాం కదా. అలాగే ఇలాంటి విషయాలు చదివేటప్పుడు కూడా ఎక్సెజిసిస్ పెట్టాలి కదా. సరైన అంటే న్యాయంగా వాటిని మనము ఇంటర్ప్రెట్ చేయాలి కదా. ఇక్కడ స్టెఫెను గొప్ప సూచక క్రియలు అంటున్నాడు, మహత్కార్యములు అంటున్నాడు. అంటే బహువచనం. ఒక స్టెఫెను జీవితంలోనే బహువచనంలో 2 వేరు విషయాలు బహువచనాలైతే ఇక మిగిలిన వాళ్ళకు ఉండవా బహువచనాలు? వాటన్నీ కలుపుకుంటే 16 అని మీరు నిశ్చయంగా చెప్పగలుగుతారా 30 సంవత్సరాల్లో? చెప్పలేరు. అదొక ఇర్రోనియస్ స్టేట్మెంట్, అదొక తప్పుడు స్టేట్మెంట్. అప్పుడు లెబెర్తీయులు అనబడిన సమాజంలోను, కురేనీయులు సమాజంలోను, అలెక్సాంద్రియ సమాజంలోను, కిలికియ నుండి, ఆసియా నుండి వచ్చిన వారందరూ వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. కానీ మాటలాడుట యందు ఆయన అగుపరిచినటువంటి జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను కేవలం స్టెఫెనుకే చేస్తాడా? మనకు కూడా చేస్తాడా? స్టెఫెను అపోస్తలుడా కాదా?
పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు యొక్క మాటలలో నుంచి మనకు నేర్పించేటప్పుడు కేవలం గాస్పెల్సే ఉంటాయా? ఇవి కూడా ఉంటాయా? లేదు, గాస్పెల్స్ ఒకటే కాదు, అపోస్తలుడు రాసినటువంటి విషయం కూడా అని అంటే లూకా రాసింది కూడా అపోస్తలుడు రాసినట్లేనా? లూకా రాసింది అపోస్తలుడు రాసినట్లే అయితే స్టెఫెనుకు జరిగింది మనకు జరగదన్నటువంటి స్టేట్మెంట్ ఎక్కడైనా ఉందా? ఆత్మ ప్రేరేపించి వారిని ఎదిరించేటట్లు మాట్లాడించగలిగింది అప్పుడు అయితే ఇప్పుడు ఎందుకు కాదు? 30 సంవత్సరాల్లో 16 జరిగినట్లు ఎక్కడుంది ఇక్కడ? ఇంతమంది ఎవరెవరు? లిబర్తీలు, కురేనీయులు, అలెగ్జాంద్రుడి సమాజము, కిలికీలు, ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి, అంటే అందరూ ఒకేసారి వచ్చినట్లయితే ఇక్కడ లేదు. వేరు సమయాల్లో వచ్చిండొచ్చు, వేరు రకాలుగా వచ్చిండొచ్చు, ఆయన అందరి ముందు నిలబడి తర్కించుండొచ్చు. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో తర్కం ఉందని మనం మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాం. దేవుని వాక్యమే ఇక్కడ చెప్తా ఉంది, మాట్లాడుట యందు అతడు అగపరిచినటువంటి జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారిని ఎదిరింపలేకపోయారు. దేవుని మీదను దూషణ వాక్యంలో పలుకగా మేము వింటిమని చెప్పుటకు ఆయన ఏమి చేతగాక లాస్ట్గా ఆయన మీద ఒక ఎర్రోనియస్, ఒక తప్పుడు నెపం మోపి ఆయనను కొట్టి చంపేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి 30 సంవత్సరాల్లో 16 ఇన్సిడెంట్స్ అనేది ఆ స్టాటిస్టిక్స్ తప్పు. కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇంతకుముందు జరిగినవే ఇప్పుడు జరగాలి అని కోరుకోకూడదు. ఇంతకుముందు జరిగినవే ఇప్పుడు జరగాలి అని కోరుకోకూడదు అని అంటే, ఇంతకుముందు జరిగినవి ఇప్పుడు స్టెఫెన్కు జరిగినవి మనం కోరుకోకూడదా? అబ్రహాం జీవితంలో జరిగిన విశ్వాసమైనటువంటి కార్యములు మనం కోరుకోకూడదా? లేకపోతే మిగిలిన దాన్ని ఏమంటారు, అన్నీ నేను అనట్లేదు, కానీ పరిశుద్ధాత్ముడు మన జీవితంలో అటువంటి సందర్భాలు తీసుకొని రాడా? అప్పుడు మీరు ఎన్నో దాన్ని ఏమంటారు అనుభవాల గురించి మాట్లాడారు కాబట్టి నేను కొన్ని అనుభవాలు ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. అనుభూతులు కాదు కావాల్సింది, వ్రాయబడిన లేఖనాలు. వ్రాయబడిన లేఖనాలే మనకు కావాలి. ఆ రాయబడిన లేఖనాలకి వెళ్తే అనుభూతులే ఉన్నాయి. మరి వ్రాయబడిన లేఖనాలకు వెళ్తే అనుభూతుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇలాంటి అనుభవం ఇస్తాను నీకు అంటున్నాడు. అనుభవ జ్ఞానం నీకు కావాలి అని అంటున్నాడు. అనుభవ జ్ఞానంతో కూడిన ప్రేమ అని అంటున్నాడు. కొరింథీ సంఘస్థుల అనుభవాలలో వాళ్ళు ఉన్నట్లుగా నాకు కనిపిస్తూ ఉంది. అపోస్తలుల కార్యం మొత్తాల్లో అనుభవాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి అనుభవాలు, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి అనుభవాలు అనేకంగా ఉన్నాయి. అనుభవాలను ఆధారం చేసుకుని మనం బ్రతుకుదామా? ఎవరు అలా చెప్పట్లేదు. వాక్యమే అన్నిటికంటే శ్రేష్టమని చెప్తున్నాం. మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో ఇంతకంటే శ్రేష్టమైన ప్రవచన వాక్యం మన చేతిలో ఉంది. మనం కాదనట్లేదు. అది ఫైనల్. కానీ అది ఫైనల్ కాబట్టి ఇది జరగదు అని చెప్పడానికి మనకు ఆ ఫైనల్ అయినటువంటి వర్డ్ కావాలి కదా. అది ఫైనల్ అయినప్పుడు ఆ ఫైనల్లో ఇవి ఫైనల్గా వీటి మీద ఆధారపడకూడదు అన్నటువంటి ఫైనల్ మాట మనకు ఒకటి లేదు. వాక్యమే వీటిని డిస్కౌంట్ చేయనప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం అన్నది ఆలోచించాలి. సో అనుభూతులు ఉంటాయి, అనుభూతులు ఉన్నాయి. అనుభూతుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, అనుభూతుల ద్వారా దేవుడు నడిపిస్తాడు, అనుభూతులు మనల్ని నడిపిస్తాడు. దేవుని వాక్యం అన్నిటికంటే సర్వశ్రేష్టమైనది, అందులో డౌట్ లేదు. ఆ శ్రేష్టమైన వాక్యం దగ్గరికి వెళితే దేవుడు అంటున్నాడు, నేను నీకు అనుభూతులు ఇస్తానంటున్నాడు. వాక్యమే చెప్తా ఉంది, నువ్వు చేతులు పెడితే దయ్యాలు పోతాయి అంటున్నాడు. వాక్యమే చెప్తా ఉంది, నువ్వు నన్ను ఏమంటారు అన్ని భాషలలో మాట్లాడతావు అంటున్నాడు. వాక్యమే చెప్తా ఉంది, నువ్వు అనేకమైనటువంటి వారికి స్వస్థతలు చేసి ప్రార్థనలు చేస్తావని అంటున్నాడు. వాక్యమే చెప్తా ఉంది, నువ్వు స్వస్థపరచడం కోసం నీ సంఘంలో ఉన్నటువంటి పెద్దలను పిలుచుకొని వచ్చి ప్రార్థన చేయించు అని. ప్రార్థన చేయించడం తప్పు కాదు. ప్రార్థన చేస్తే స్వస్థత వస్తే తప్పు కాదు. ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వస్తే వారి విశ్వాసమును బట్టి వారు స్వస్థపరచబడితే అలా దేవుడు స్వస్థపరుస్తాడు అని మనం నమ్ముతాం. దేవుడు స్వస్థపరచగలిగినప్పుడు మనం ఎందుకు పుస్తకంలో రాయట్లేదు? నా మాట అర్థమవుతుందా? దేవుడు స్వస్థపరిచినప్పుడు ఆ మనం వెళ్ళి మన సంఘంలో కొందరు పెద్దలు యాకోబు పత్రిక 5వ అధ్యాయం ప్రకారం ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది. అది దేవుడు చేసినటువంటి కార్యమని మనం అందరం నమ్ముతున్నాము. ఎందుకంటే వాక్యం చెప్తుంది. అదొక హీలర్ కాదు, ఓకే. ప్రతిలే ఓకే. మరి దాని పుస్తకం రాయాలి కదా. రెవల్యూషన్ కదా, అది కొత్త సూచక క్రియ కదా. మనం రాస్తున్నామా? రాయట్లేదు. ఎందుకు అంటే అవసరం లేదు. దానికి సంబంధించినటువంటి నియమం ఆల్రెడీ చెప్పబడి ఉంది కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కదాన్ని రాయాలి అన్నటువంటి నియమం మనం బైబిల్ గ్రంథంలో చూడము. కాబట్టి ఒక అంశం గురించి తెలుసుకోవాలంటే బైబిల్లో ఉండే అలాంటి సన్నివేశాలు చదవాలి, అప్పుడు తెలుసుకుంటాము. ఉదాహరణకు
పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి, బైబిల్ గ్రంథంలో పెళ్లికి సంబంధించినటువంటి విషయాల్లో ఏ విషయాలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ చదివితే నాకు ఒక అవగాహన వస్తుంది, నియమాలు తెలుస్తాయి. స్త్రీని పెళ్లి చేసుకోవాలి, క్రైస్తవురాలను పెళ్లి చేసుకోవాలి, నీ పరిచర్యకి వెళ్తూ ఉంటే పరిచర్య విషయంలో ఉన్నటువంటి మనసు ఎలా ఉండాలనేది చూసుకోవడానికి పెళ్లి చేసుకోవాలి. బైబిల్ చదివి ఆ బైబిల్లో ఉన్నటువంటి నియమాల ఆధారంగా మనం చేస్తాం. ఓకే, బాగుంది. ఇప్పుడు ఉదాహరణ మీరు పెళ్లి తీసుకున్నారు, అలాగే ఊరికి వెళ్ళటం, బస్సు చూడటం ఇలాంటివి తీసుకున్నారు కాబట్టి ఇంకొకటి తీసుకున్నాను. నేను 11 సంవత్సరాలు భీలు, బిలాల, కోర్కు, గోండు ఇలాంటి అనేకమైనటువంటి జాతుల మధ్యలో మధ్యప్రదేశ్లో పనిచేశాను. వాళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి రాదు. నేను వెళ్ళాను, ఇద్దరు కుంసింగ్ అనేవాడు, ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళ సంస్కృతిలో భార్యాభర్త వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు తల్లిదండ్రులకు చెప్పరు. ఒక పండగ వస్తుంది, ఆ పండుగలో వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఒక నెల తర్వాత ఇంటికి వస్తాడు, నేను పెళ్లి చేసుకున్నాను అని. ఇది వాళ్ళ సంస్కృతి. నేను వాళ్ళకు ఇంకా కేవలం సువార్త చెప్పాను అంతే, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి ఆ తర్వాత చేసినటువంటి ప్రార్థన, ఆ తర్వాత చేసినటువంటి కొన్ని ప్రభువునికి జరిగించినటువంటి కార్యముల కారణంగా వారిద్దరూ ప్రభువుని నమ్ముకున్నారు. ఇద్దరు లేచిపోవాలనుకున్న వాళ్ళే. ఇద్దరు నమ్ముకున్న తర్వాత నేను వాళ్ళకి చెప్పలేదు మీరు లేచిపోకూడదని. నాకు అంత సమయం లేదు. వాళ్ళని రక్షింపబడి మహా అయితే 2-3 రోజులు అయిండొచ్చు, 4 రోజులు అయిండొచ్చు. ఎవరు చెప్పారో వాళ్ళకి తెలియదు. పెళ్లి గురించి ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి వాళ్ళకి నేనైతే నేను కొరంతీల గ్రంథం నేను ఇంకా పూర్తిగా గాస్పెల్సే అయిపోలేదు. వాళ్ళు మరుసటి రోజులు ఒక వారం తర్వాత నేను మళ్ళీ ఆ కల్గాట్ దగ్గర ఉన్నటువంటి సేగావ్ అన్నటువంటి ఆ గ్రామానికి వెళ్తే వాళ్ళు నాతో అంటున్నారు, అన్న మేమిద్దరము ఇంతకుముందు ఏదైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామో అలా చేసుకోదలుచుకోలేదు, ఏమైంది అని అన్నాను. ప్రభువుకు మహిమకరంగా అది అనిపిస్తుంది. నేను చెప్పలేదే వాళ్ళకు, నేను నేర్పించలేదు, ఏ పాస్టర్ వెళ్ళి చెప్పలేదు, వాళ్ళ దగ్గర టీవీలు లేవు, నేను వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లే లేవు, ఏ టెలి ఇవాంజలిస్టులు చెప్పలేదు. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ నడిపింపు కాక వేరేది ఏమైనా ఉంటుందా? పరిశుద్ధాత్మ నడిపింపు కాక వేరేది ఏదైనా కొత్త జ్ఞానం ఏమైనా వచ్చిందా వాళ్ళకు? బైబిల్ అయితే అలా చెప్పదు. ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే రక్షింపబడిన వాడికి పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. వాక్యము అందుబాటులో ఉన్నంతలో మనం చదువుకోగలుగుతాం. వాక్యము ఉదాహరణకు ఇందుకు అంత దూరం ఎందుకు ఇంకొకటి చెప్తాను. ఇక్కడ మన ఆదిలాబాద్ జిల్లా మా స్నేహితుడు ఉన్నాడు, వీడు ఏం పేరు ఉన్నాడు, నేత్కాని సమాజం. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఈ అమ్మాయి ఉంది. ఇప్పుడు ఈరోజు మా ఇంట్లో ఉంది ఆ అమ్మాయి. నేత్కాని సమాజానికి చెందిన ఆమె. నేత్కాని సమాజానికి చెందినటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళకు బైబిల్ తర్జుమా అయింది 1 సంవత్సరం అయింది. ఇప్పుడు గోండ్లు ఉన్నారు, వాళ్ళకి బైబిల్ తర్జుమా ఇంకా కాలా పూర్తిగా. అలాంటి వాళ్ళ మధ్య నేను ఆదిలాబాదు, కరీంనగర్, మహారాష్ట్ర బార్డరు ఇలాంటి వాటి కొన్ని 100 సార్లు వెళ్ళింటాను. వాళ్ళకి నేను బైబిల్ స్టడీలు చేసి ఎక్సర్సైజెస్లు చెప్పలేదు, మిగిలిన వాళ్ళు చెప్పలేదు, వాళ్ళకి రాదు. వచ్చినంతలో వాళ్ళు దేవుని నియమాలను మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? వచ్చినంతలో వాళ్ళు పెళ్లిళ్ళు సక్రమంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. బైబిల్ చదివి తెలుసుకున్న వాళ్ళలో ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు, వాళ్ళను నడిపిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఒక తెగల్లో వాళ్ళు దాన్ని ఏమంటారు, చెల్లెల వరుసలను పెళ్లి చేసుకుంటారు. నేను చెప్పలేదు అలా చేసుకోవద్దని. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, ఏమి రాదు. ఎలా? సో మనకు తెలిసిందే ప్రపంచం అనుకోకూడదు కదా. మనకు తెలియని ప్రపంచంలో కూడా చాలా ఉంది. ఈరోజు దుబాయ్లో ఉన్నటువంటి, నేను పేరు చెప్పదలుచుకోలేదు, దుబాయ్లో ఉంటాడు. ఆయన స్వగ్రామం, సొంత ఊరు ఆఫ్ఘనిస్తాన్. నాకు సొంత ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్. ఆయన దాన్ని ఏమంటారు, ఒక 4 సంవత్సరాల క్రితం ఆయన చంపటానికి వస్తే వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నాడు. ఆయనకు ఎవరు సువార్త చెప్పలేదు. ఇప్పుడు సువార్త గురించి అన్ని స్టడీస్ చేసి ఆయన ఆ నిర్ణయానికి వచ్చాడా? లేదు. ఒకరోజు ఆయన కల వచ్చింది, యేసు ప్రభుని చూశానన్నాడు. మరుసటి రోజు ఉదయం నుంచి మా వాళ్ళతో, మా స్నేహితులతో అడగటం మొదలుపెట్టాడు, ఎలా ఓయమ్మ వీడేంద్ర బాబు మనల్ని ఇరికించేటట్టున్నాడని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇతని జీవితంలో మార్పు వచ్చింది. సో పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది అంటే ఆ అనుభవం ద్వారా ఉందని చెప్పట్లేదు. ఇంతవరకు మనం చదివినటువంటి వాక్యానుసారంగా ఉంది కాబట్టి ఈ అనుభవం ఓకే అని చెప్తున్నాను. ఈ అనుభవం ఎందుకు నేను ఓకే చేస్తున్నాను అంటే ఇంతవరకు చదివినటువంటి వాక్యంలో ఉన్నటువంటి
స్ట్రాంగ్ ఫౌండేషన్ మనకుంది కాబట్టి. సో అన్నీ బైబిల్ చదివే నాకు అర్థమవుతుంది అని అనుకుంటే ఇంతవరకు ఉదాహరణకు మాదిగలు, మాలలు, చెంచులు, దాన్ని ఏమంటారు, యానాదులు, ఎరుకళ్ళు ఇప్పటి నుంచి ఒక 80 సంవత్సరాల క్రితం వెళ్తే, లేకపోతే ఒక 120 సంవత్సరాలు, ఒక 200 సంవత్సరాల క్రితం వెళితే వాళ్ళ పరిజ్ఞానం ఎంత, వాళ్ళ జ్ఞానం ఎంత, వాళ్ళు ఎంత చదువుకుని ఉంటారు? అలాంటి బైబిల్ లేదు. 17వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా తెలుగులో ఉన్నటువంటి అంతో ఎంతో అరాకొరా బైబిల్ తర్జుమా చేసి అది చదవడానికి కూడా రాదు. వచ్చినటువంటి మిషనరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ భాష నేర్చుకుని ఏం చెప్తున్నారో వాళ్ళు చెప్పేదంతా కరెక్టా కాదా మనకు తెలియదు. కానీ ప్రజలు రక్షింపడ్డారు కదా, ప్రజలు సరైన రీతిలో జీవించారు కదా, సరైన రీతిలో పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా, సరైన రీతిలో పిల్లలు కన్నారు కదా, సరైన రీతిలో సంఘాలు స్థాపించారు కదా. ఎలా? డూ వీ హ్యావ్ ఎన్ ఆన్సర్? సో ఒక అంశం గురించి తెలుసుకోవాలి అంటే బైబిల్లో ఉండే అలాంటి సన్నివేశాలన్నీ చదివితే సరిపోదు. ఉదాహరణకు అందులోనే దాన్ని ఏమంటారు, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలా జ్ఞానం సంపాదించుకుంటేనే ఇదంతా సాధ్యము. ఉదాహరణకు డ్రెస్సింగు, భోజనము, ప్రతి విషయంలోనూ దేవుడు ఇష్టపడుతున్నాడు మనకు చెప్పడానికి. కరెక్టే. స్కాట్లాండ్కి వెళ్తే స్కర్ట్లు వేసుకుంటారు మగోళ్ళు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి నాకు స్కర్ట్ వేసుకొని నేర్పిస్తాడు అన్నదా మీ ఉద్దేశం? బైబిల్ చదివితే అది తెలుస్తుందన్నా మీ ఉద్దేశం? అంటే ఐ డోంట్ గెట్ ఇట్. పరిశుద్ధాత్ముడు బైబిల్లో ఉన్న నియమాలను తీసుకొని మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు బైబిల్లో ఉన్న నియమాలకు అనుసారంగా నేను జీవించేటప్పుడు నేను తీసుకోవాల్సిన నిర్ణయాలను చేసుకోవటానికి నాకు సహాయకారిగా, కౌన్సిలర్గా నాలో పనిచేస్తాడు. అలా పనిచేయటానికి ఆయన దర్శనాలు వాడతాడు, భాషలు వాడతాడు, డిసర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్ వాడతాడు, కళలు వాడతాడు, పెద్దల కౌన్సిల్ వాడతాడు, అడ్మినిస్ట్రేటర్స్ను వాడతాడు, ప్రొఫెసీస్ను వాడతాడు, నా మనసులో నాకు ఇచ్చేటటువంటి దాన్ని ఏమంటారు నిశ్చయితను వాడతాడు. ఇలా చాలా 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 రకాలుగా వాడతాడు. బోధకులను వాడతాడు, తల్లిదండ్రులను. అది ఆయన ఇష్టం. ఆయన చేసేటటువంటి వాటన్నిటిని అలా కాదు, నువ్వు ఓన్లీ బైబిల్ చదువుకొని తెలుసుకోవాలి అని అనుకుంటే చదువు రానోళ్ళు, బైబిల్ లేనోళ్ళు కొన్ని వందల మంది, క్రైస్తవులు లక్షల మంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మనం కొన్ని విషయాలను అర్థం చేసుకో. సో పెద్దగా వాక్యానికి లేకపోతే వాక్యపు ఫౌండేషన్ లేకుండా చేసిన అలిగేషన్స్కు నేను ఫౌండేషన్ మామూలుగా చూచాయిగానే నేను సమాధానం చెప్పేశాను. ఇకపోతే ఇంకొంచెం అసలు దేవుడు యేసుప్రభు పరిశుద్ధాత్ముడు ఇచ్చేటటువంటి గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ అయిపోయాయి, అవి ఆగిపోయాయి అని చెప్పడానికి వాడేటటువంటి కొన్ని వచనాలను నేను తీసుకుని ముగించేస్తాను. రేపు మిగిలినవి మీరు పంపించేటటువంటి ప్రశ్నలు తీసుకుని నేను వాటిని సమాధానం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏంటంటే అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము, ఇప్పుడు అద్దములో చూచినట్లుగా సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంతమట్టుకే ఎరుగు ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. దీని కారణంగా దానిపైనున్న మాటలు, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణమైనది రావటం, పూర్ణము కానిది అంటే బేసిక్గా 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ పూర్ణమైనది వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ భాషలు లేకపోతే దాన్ని ఏమంటారు, శాశ్వతము కానటువంటిది ఏదైతే ఉందో అది మన దగ్గరికి ఇప్పుడు అవసరం లేదు, లేకపోతే అవి సీజ్డ్ బై ఇట్ సెల్ఫ్, వాటంతటా ఆగిపోయాయి అనేటటువంటి మాట. ఇప్పుడు మనం వాక్యాన్ని అంతటినీ ఎక్సర్సైజెస్ చేసి కాంటెక్స్ట్లో చదివినప్పుడు ఈ ఒక్క వచనాన్ని మనం అలా తీసుకొని చదవం కదా, కాంటెక్స్ట్లోనే చదువుతాం కదా. ఏంటి కాంటెక్స్ట్ ఇక్కడ? ఇంతకుముందు నేను చదివాను, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని. అంటే నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితి పూర్తిగా ప్రౌఢ దశలోనికి లేదా సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి నేను రాలేదు, ఇంకా ఎదుగుతూ ఉన్నాను కదా. పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పెద్దవాని చేష్టలు మానివేసి తిని. అంటే ఇంతకుముందు నేను ఎంత పరిపక్వత లేని పరిస్థితిలో ఉన్నానో ఆ పరిస్థితిలో అయితే లేను, ఎదుగుతున్నాను.
ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాను. ఇప్పుడు అనంటే ఇప్పుడు కొరింథీయులతో మాట్లాడుతూ ఉన్న సమయంలో, ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు? అద్దములో చూసినట్లుగా మాట్లాడుతున్నాడు. అనంటే దాన్ని ఏమంటారు? ఆయన సంపూర్ణమైనటువంటి ట్రూత్లోనికి, సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి ఆయన ఇంకా ప్రవేశించలేదు. అవునా కదా? ప్రవేశించలేదు. అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూతాము. ఎప్పుడు ముఖాముఖిగా చూస్తాం? సందర్భమే మాట్లాడుతున్నాను. ఎప్పుడు ముఖాముఖిగా చూస్తాం? ఏం చూస్తాం ముఖాముఖిగా? దేని గురించి మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా చూస్తామని కదా? సో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 1 యోహాను పత్రిక, ఇవన్నీ మనకందరికీ తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, మీకు తెలిసిందే నేను చెప్తున్నాను. 3వ అధ్యాయం 2. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇక ఏమవుతామో అది ఇంత ఏ విధంగా అయితే ఇక్కడ పిల్లలమై ఉన్నాము, ఇప్పుడు నేను పిల్లవాడిని కాదా, సేమ్ కాంటెక్స్ట్. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇక నువ్వు ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. సో వీఆర్ గోయింగ్ టు సీ హిమ్ ఇన్ కంప్లీట్నెస్, ఇన్ ఫుల్నెస్. హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫినిషింగ్ ఆఫ్ ది ఎండ్ డేస్. ఈ అంత్యదినాలు సమాప్తమైపోయి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రాజ్యములోనికి మనం ప్రవేశించినప్పుడు, ఆయనను ముఖాముఖిగా ఆయన ఉన్నట్లుగా మనం చూసినప్పుడు, ఇప్పుడు అద్దములో చూచినట్లుగా మనకి ఇవన్నీ ఇంకా అవసరం ఉండదు. ఈ ప్రవచనం అవసరం ఉండదు. దేని గురించి ప్రవచిస్తావు? యూ హ్యావ్ ది రిజల్ట్ ఆఫ్ ప్రొఫెసీ. దేని గురించి నువ్వు మిగిలిన భాషలన్నీ నీకెందుకు? ఈ భాష, ఆ భాష, అవసరం లేదు. యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్ హిమ్సెల్ఫ్ డైరెక్ట్లీ. ఆయన సన్నిధిలో ఉన్నావు నువ్వు ఆల్రెడీ. అప్పుడు ముఖాముఖిగా చూతాము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడి. ఇప్పుడు మనం తెలుసుకున్నది కేవలము 66 పుస్తకాల్లో మనకు అంటే సఫిషియెంట్గా ఇచ్చినటువంటి వాక్యాల్లో ఉన్నటువంటి నియమాలను అనుసారంగా దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి అని మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఆయన పూర్తిగా వచ్చినప్పుడు ఇంకొంచెం అనుభవ జ్ఞానం, ఇంక సంపూర్ణంగా మనం ఎంత తెలుసుకోగలమో అంత మనకు ఆయనను గురించి, ఆయన రాజ్యం గురించి, ఆయన నీతి గురించి, ఆయన గురించినటువంటి అనేక అంశాల గురించి మనకు తెలిసిపోతాయి. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడే ప్రకారం పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. సో కాంటెక్స్ట్ కంప్లీట్గా మనం తీసుకోవాలి కదా. సగమే ఎందుకు తీసుకుంటున్నాం? ఇది నిలిచిపోతాయి. ఎప్పుడు? ఇప్పుడా లేకపోతే అప్పుడా? మన పౌలు చెప్తున్నట్లుగా అప్పుడు అంటున్నాడు. ఎప్పుడు? ముఖాముఖిగా చూచినప్పుడు. అప్పుడు అవసరం లేదు కాబట్టి. సో చాలా స్పష్టంగా ఇది నిలబడేటటువంటి ఆర్గ్యుమెంట్ అయితే కాదు. ఎక్సిజెటికల్గా నేను అవైలబుల్గా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి స్కాలర్షిప్ను కన్సల్ట్ చేశాను. అవైలబుల్గా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి స్కాలర్షిప్ను, ఏ స్కాలర్షిప్ కూడా ఎక్సెప్ట్ ఫర్ ఏ కపుల్, ఒక ఇద్దరు తప్ప, ముగ్గురు కూడా కాదు, అంటే నేను కన్సల్ట్ చేసిన వాళ్ళలో అందరూ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో రాబోయేటటువంటి పరిపక్వత లేకపోతే రాబోయేటటువంటి సంపూర్ణతను గురించినటువంటి ముఖమును చూసే దాని గురించి మాత్రమే మాట్లాడారు తప్ప 66 పుస్తకాలైనటువంటి బైబిల్ గ్రంథము కెననైజ్ అయిపోవడము అని మాత్రం దీనికి అర్థం కాదు. అది అందరి యొక్క లేకపోతే మెజారిటీ 90% యొక్క అభిప్రాయం. సో ఇక్కడ సెసేషనిజం లేకపోతే దేవుడు ఇచ్చేటటువంటి ఈ సైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయి అని చెప్పడానికి వీలు లేదు. ఇకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఇది కూడా చాలా ఎక్కువగా కోట్ చేస్తూ ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీ 1:1 కూడా ఉంది, కానీ అది కాంటెక్స్ట్లో మనకు ఆల్రెడీ తెలుసు అది హెబ్రీయులకు రాశారని. సో దాని గురించి మనం ఎక్కువగా వెళ్ళట్లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఒక మొదటి నుంచి చదువుతాను. కావున మనము విని సంగతులను విడిచిపెట్టుకొనుకున్నట్లు వాటి మన ఎందుకు విశేష జాగ్రత్త కలిగి ఉండవాలని. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం. దేవదూతలు ఎప్పుడు పలికారు వాక్యం? పలికారు ఎప్పుడైనా? దాని గురించిన వివరణ నేను చాలాసార్లు ఇచ్చాను, చెప్తాను.
ఎందుకనగా దేవదూతుల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడింది. ప్రతి అతిక్రమమును, అవిధేయతను, న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, ఎవరు బోధించుట చేత? ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానావిధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా, వినిన వారి చేత మనకు, ఎవరైతే వింటున్నారో వారితో కూడా సాక్ష్యమిస్తూ ఉండగా మనకు దృఢపరిచాడు. సో దీన్ని తీసుకుని మనం ఏమంటారు అంటే, ఎవరు విన్నారు? అపోస్తలులు విన్నారు. సో వారిని వాక్యాన్ని దృఢపరచడం కోసం ఇచ్చాడు. ఏమిచ్చాడు? అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను కేవలం అక్కడున్న వాళ్ళకు మాత్రమే అనేది, అంటే అపోస్తలులకు మాత్రమే అనేది ఇక్కడ తీసుకునేటటువంటి వివరణ. నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు చూపించాను అపోస్తలులు మాత్రమే కాదు అని. ఉదాహరణకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. స్టెఫెన్ అపోస్తలుడా? కాదు. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 8, 8వ అధ్యాయం, అందులో ఎవరుంటారు? బర్నబా ఉంటాడు. అండ్ ద మల్టిట్యూడ్ విత్ వన్ అకార్డ్ ఇన్ డీడ్ the things spoken by Philip ఉంటాడు. Philip hearing and seeing the miracles which he did. Philip ఎవరు? తర్వాత ఫర్దర్మోర్, ఒక్క నిమిషం, అపోస్తలుల కార్యం 11వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 28వ వచనము. పన్నెండులోనేమో, ఆత్మ నీవు భేదమేమి చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చను. క్లియర్ కట్గా మనం చూస్తున్నాం అక్కడ. తర్వాత వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువుగా రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అగబు అపోస్తలుడు కాదే. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 కేవలం అపోస్తలులకే అయితే అగబు అపోస్తలుడు కాదు. మాట్లాడాడు మరి కదా. సో ఇట్ డజంట్ స్టాండ్. అలాంటి ఇంటర్ప్రిటేషన్ స్టాండ్ అవ్వదు. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 21:9 అంటే అపోస్తలుల కార్యములు 21:9. 21:9లో ఏముంది? చాలా స్పష్టంగా, కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. వీరి ప్రవచనాలు ఎక్కడ రాసుకున్నాం మనం? లేవే. సో ప్రవచనాలన్నీ రాయాలి అన్నటువంటి నియమైతే లేదు. బైబిల్ అయితే పెట్టట్లేదు. ఇక మనం కొత్తగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, ఆ కథ వేరు. వీరు ప్రవచించారు. మరి ప్రవక్తల చేతను ఇప్పుడు మనం ఏం చదివాము? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఏం చదివాము? దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించి వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచు. వినిన వారిలో ఎవరెవరు ఉన్నారు? కేవలం అపోస్తలులే ఉన్నారా? వీళ్ళెవరు? వీళ్ళు ప్రవచించారు, మరి వీళ్ళు దృఢపరచలేదా? సో బేసిక్గా మనం కాంటెక్స్ట్లో దాన్ని అన్వయిస్తే కనుక ఈజీ అయిపోతుంది. 15వ అధ్యాయం 32వ వచనం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 32వ వచనం. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండి, యూదా శీల వీళ్ళు ప్రవక్తలంట, అపోస్తలులు కాదు. ప్రవక్తలై ఉండి నుండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. వీళ్ళ మాటలన్నీ ఎక్కడున్నాయి బైబిల్లో? ఎప్పుడు రాసుకున్నాం మనం? రాసుకోలేదు. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 2:4లో వారితో కూడా అని అన్నప్పుడు కేవలము అపోస్తలులు అని కాదు కదా, కేవలం అపోస్తలులు కాదు. ఇది ఇన్ జనరల్గా అంత్యకాలంలో ప్రభు చేస్తున్నటువంటి పరిచర్య యొక్క కొనసాగింపును చెప్పేటటువంటి మాట. సో ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ గిఫ్ట్స్. విశేషముగా ఆపేక్షించండి అని చెప్పినటువంటి ఒక మంచి గిఫ్ట్ ప్రాఫెసీ. ఆ ప్రాఫెసీని విశేషంగా మనము ఆపేక్షించాలి. ద ప్రాఫిట్ ఈజ్ ఎ స్పోక్స్ పర్సన్ ఫర్ గాడ్. ప్రాఫిట్ అంటే జరగబోయేది ఏదో జ్యోతిష్యం చెప్పేవాడు మాత్రమే కాదు. ఆ ప్రాఫిట్ పలికిన మాటల్లో జరగబోయే విషయాలు ఉండొచ్చు, ఆ కథ వేరు. కానీ దేవునికి మనిషికి మధ్యలో నిలబడి దేవుని మాటలను చెప్పేవాడిని ప్రాఫిట్ అంటారు. వాళ్ళు అపోస్తలుల కాలంలో మనకి ఇంతమంది కనిపిస్తున్నారు.
స్త్రీలు కనిపిస్తున్నారు, పురుషులు కనిపిస్తున్నారు. ఇప్పుడు మన కుమార్తెలు వీళ్ళు స్త్రీలు, మరి స్త్రీలు కూడా కనిపిస్తున్నారు. సో ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ కన్సిస్ట్ ఆఫ్ డెలివరింగ్స్ ఫ్రమ్ గాడ్ విచ్ మే ఇన్వాల్వ్ డైరెక్ట్ రెవల్యూషన్. మనం ఇంతకుముందు చూసినట్లుగా 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో బయల్పాటుతో మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడిన ప్రతివాడు బయల్పాటుతో చెప్తున్నాడా? నేను చెప్పట్లేదు, నేను ఆ మాట చెప్పట్లేదు. కానీ పరిశుద్ధాత్ముడు ఇంకా ఇది ఇలా మాట్లాడిస్తాడు. మాట్లాడిన ప్రతి ఒక్కటి రాయాల్సిన అవసరం లేదని మాత్రమే చెప్తున్నాను. ది ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ ఈస్ ఫౌండేషన్ అపాన్ విచ్ ద చర్చ్ హ్యాస్ బిన్ బిల్ట్ కదా. ప్రవక్తలు మరియు అపోస్తలుల పునాది మీద కట్టడం. బోత్ మెన్ అండ్ ఉమెన్ మే ఎక్సర్సైజ్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. ఇంకా అపోస్తలుడు అంటే ఎవరు ఇంతకు అనేది మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. అపోస్తలులు ఎవరెవరు ఉన్నారు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1. అంటే ఆ 12 మంది మాత్రమే, లేకపోతే 11 తర్వాత పౌలు మాత్రమే అని చెప్పడానికి వీలు లేదు అని చెప్పడం కోసం కొన్ని చెప్తున్నాను. నేను స్వతంత్రులను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసు నేను చూడలేదా అంటే చూచేవాడు అపోస్తలుడు అన్నటువంటి ఒకానొక డెఫినేషన్లో ఒకటి తీసుకుంటున్నాడు ఎవరు, పౌలు గారు. సో పౌలు వారితో పాటు లేకపోయినా అపోస్తలుడు అని చెప్పుకుంటున్నాడు బేసిక్గా. తర్వాత యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 14 అంటే అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము. 14వ అధ్యాయంలో 14వ వచనం. ఆ 14లో ఏముంది? అపోస్తలులైన బర్నబాయు పౌలును. బర్నబా కూడా అపోస్తలుడే. ఆయన ఎప్పుడు యేసు ప్రభువుని చూశాడు? పౌలుకు కనిపించాడు, ఓకే. బర్నబా సో వాక్యం చెప్తోంది ఏమని? అపోస్తలుడిగా కొంతమందిని గుర్తించారని. ఇంకా రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 7వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం ఏమనుంది? బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు, నాకు బంధువులు నా తోటి ఖైదీలైన అంద్రోనీకును యూనీయకును వందనములు. వీరు అపోస్తలులో ప్రసిద్ధికెక్కిన వారే. అపోస్తలుల్లో కూడా వీళ్ళు ప్రసిద్ధికెక్కిన వాళ్ళంట. యూనియా అండ్ ఆంద్రోనీకు. సో ఆండ్రోనికస్ అండ్ జూనియా, దే ఆర్ అపోస్టల్స్. జూనియా బేసికలీ స్త్రీ. జేమ్స్ ద బ్రదర్ ఆఫ్ జీసస్, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19. సిల్వానుస్ అండ్ తిమోతి, 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 1 తెస్సలోనికలకు పత్రిక 1వ అధ్యాయం 1. తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు తెస్సలోని సంఘంలో పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది కృపయు కదా. వాళ్ళని కూడా అపోస్తలులుగా పిలుస్తున్నాడు. సో 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు మూర్ఖులమై ఉన్నను, మీ వలననే కానీ ఇతరుల వలనే కానీ మనుషుల వలన కలుగు ఘనత మేము కోరలేదు. క్రీస్తుని బట్టి అపోస్తలుగా ఉంటారు. సో ఎనీవేస్, సో అపోస్టల్స్ ఆర్ నాట్ జస్ట్ అంటే అపోస్తలత్వమును ఇచ్చినటువంటిది వేరే సెన్స్లో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఉన్నటువంటి అపోస్తలులకు మాత్రమే అపోస్తలుడు అన్న పదం ఉపయోగించకుండా, అపోస్తలుడు అన్నటువంటి ఒక ఆఫీస్ను సంఘములో క్రొత్తగా పంపబడి చేయటానికి పని ఇచ్చి ఒక మిషన్ ఇచ్చి పంపించిన వాళ్ళను కూడా ఆ విధంగా పిలిచినట్లుగా మనకు బైబిల్ చెప్తా ఉంది. ఇక ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఇందులో కూడా ఒక సమస్య, సేమ్ సమస్య ఏంటి? అపోస్తలులకు మాత్రమే, అపోస్తలుల యొక్క మనం పునాది పైన కట్టబడ్డాం. 2వ అధ్యాయము 20వ వచనం. ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం కాబట్టి మీరు ఇక మీదట పరజనులకు పరదేశులు ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణమును దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తులను వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందినట్లు ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉంటకు కట్టబడుతున్నారు. సో ఫౌండేషన్ ఏంటి? అపోస్తలులు మరియు ప్రవక్తలు మాత్రమే. ఈ ప్రవక్తలు అంటే ఎవరు? ఓల్డ్ టెస్టమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రవక్తల పరంపరగా వచ్చినటువంటి మరియు ప్రభువైన యేసుక్రీస్తు మరియు మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రవక్తలుగా ఇచ్చినటువంటి వారి యొక్క టీచింగ్. ఇప్పుడు అపోస్తలు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు పంపగా వచ్చినటువంటి వారు.
సో ఇంతవరకు మనం చూచాం. ఇది కనుక మనము దీన్ని కనుక తీసుకుంటే దీన్ని బేస్డ్గా ఆగిపోయాయి అని చెప్పాలంటే మనం అజంప్షన్స్ కొన్ని చేయాలి. ఏంటి అజంప్షన్స్? రైట్, ఒకటేమో అపోస్టల్స్, ప్రాఫిట్స్ హ్యాడ్ ఓన్లీ ఎ టెంపరరీ పర్పస్. కానీ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసాము, ప్రాఫెసీని అపేక్షంగా అడగండి అని ప్రోత్సహిస్తున్నాడు. సో టెంపరరీ కాదు. దిస్ పర్పస్ వాజ్ ది కన్ఫర్మేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఓన్లీ. అలా కాదు. ఎందుకు అంటే అపోస్తలులు మిగిలిన చోట్ల అలా లేదు, అపోస్తలుల కార్యంలో అలా లేదు. వారు కంటిన్యూ అవుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కేవలము గాడ్స్ వర్డ్ కోసమే కాకుండా గాడ్స్ వర్డ్ నువ్వు కన్ఫర్మ్ చేయటానికి అవసరం లేనటువంటి మాటలు కూడా చాలా ప్రవక్తలు మాట్లాడుతున్నట్లుగాను మనం చూస్తున్నాం. సో ఎలా? దట్ ద గిఫ్ట్స్ ఫంక్షన్ విత్ దెమ్ బట్ విత్ నో వన్ ఎల్స్. అలా ఉందా? చాలామంది గిఫ్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో. ఈ 3 అజంప్షన్స్ లేకుండా ఈ వచనం ఆధారంగా గిఫ్ట్స్ అన్ని ఆగిపోయాయి అని చెప్పాలి. అంటే ఏదైతే నిరూపించాలనుకుంటున్నామో దాన్ని అజ్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది. అది సర్క్యులర్ రీజనింగ్ అవుతుంది. అది సరైనటువంటి ఎక్సెజెసిస్ కాదు అని చెప్పడానికి ఆ మాట చెప్పాను. సో ఇక ఇంకొక మాట ఏం చెప్తారు అని అంటే, ఈ అంటే దేవుడు మనతో మాట్లాడతాడు అని నమ్మితే మనము ఈ ప్రకటన గ్రంథం తర్వాత మిగిలినవన్నీ రాసుకోవాలి. ఎందుకు అంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో ఏమనుంది? కనీసం ఈ గ్రంథమున్న ప్రతి వాక్యమును విని ప్రతి వాక్యం సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడినది తెగుళ్ళను దేవుడు వాస్తవానికి కలుగు చేయును. కాబట్టి ఏది యాడ్ చేయకూడదు. కాబట్టి ఇంకెవరికి ఈ ప్రవచనం రాకూడదు అన్నది కనుక అయితే, ఈ బేసిక్గా బైబిల్లో ప్రకటన గ్రంథం తప్ప ఇంకేది ఉండకూడదు. లేదు ఇంకొంచెం డిస్కౌంట్, ఇంకొంచెం ఎక్స్ట్రా ఇవ్వాలి అని అంటే యోహాన్ రాసిన వరకే తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాదు కదా అలా కాదు. చాలా క్లియర్గా ఇది ఈ పుస్తకంలో వివరించినటువంటి అపోకాలిప్స్ గురించి, అపాకలిప్స్ లేకపోతే అంత్యదినాల అంతము మరియు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ, ఆయన యొక్క ఉగ్రత, దాన్ని ఏమంటారు తీర్పు, వీటి గురించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అవి ఆంథ్రోపోమార్ఫిక్ భాషలో మీకు అందించాను. మీ సొంత జ్ఞానం పెట్టి దీనికి లేనిపోని నేను చెప్పే ప్రయత్నం చేయొద్దు, దీనికి యాడ్ చేయొద్దు, దీనికి తీసేయొద్దు అని చెప్పే ప్రయత్నం తప్ప మనం అంటే ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళం కదా, మనము వాక్యంలాగా చదివేవాళ్ళం కదా. సో దాన్ని ఆధారంగా ఇప్పుడు దేవుడిగా మాట్లాడడు, ఇక ప్రాఫెసీ లేదు అనేది తప్పు. అలాగే అపోస్తలుల యొక్క పునాది మీద కట్టబడింది కాబట్టి అపోస్తలులు ఆగిపోయారు కాబట్టి ఇంకా లేదు అనేది లేదు. అపోస్తలులు ఆగిపోయిన తర్వాత ప్రవచించిన వారు చాలామంది ఉన్నారని చెప్పాను. ప్రవక్తలు కంటిన్యూ అయ్యారు అని చెప్పాను. అపోస్తలులుగా పంపబడిన వాళ్ళు, అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్న అపోస్తలులుగా కాకుండా ఒక మిషన్ ఇచ్చి పంపబడిన వారిని అపోస్తలులుగా పిలిచినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న సంఘటనలు కూడా నేను మీకు చూపించాను. సో వీటి ఆధారంగా మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమిటి అని అంటే, ఇప్పుడు మనకి ఇన్ని లెటర్స్ లేకపోతే పత్రికలు ఉన్నాయి. ఈ పత్రికలన్నింటిలో కూడా కేవలము ఈ కొన్ని పత్రికలే, అది కూడా పౌలు రాసినటువంటి కొన్ని పత్రికల్లోనే ఇలాంటి గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మని యొక్క దాన్ని ఏమంటారు వరాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం. ఇది మైనర్. అంటే ఈ ప్రిన్సిపల్ మనం ఎప్పుడు పెట్టాం? ఎన్ని రోజులైంది? మనం ఇలాంటి ప్రిన్సిపల్ ఏం పెట్టలేదు కదా. ప్లస్ కొరింథీయులకు రాసిన పత్రికలో మాత్రమే లేదు, మిగిలిన పత్రికల్లో కూడా ఉంది. ఉదాహరణకు రోమిలకు రాసిన పత్రిక డాక్ట్రినల్ బుక్ కదా. రోమన్స్ అనే దాన్ని మనం డాక్ట్రినల్ బుక్గా దాన్ని చదివే ప్రయత్నం చేస్తాం కదా. అంటే సిద్ధాంతపరమైనటువంటి పుస్తకంగా మనం దాన్ని చదివే ప్రయత్నం చేస్తాం కదా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, దేవుడు ఒక్కొక్కరిని విభజించి ఇచ్చిన విశ్వాస పరిణామ ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తన రీతిగా తను ఎంచుకున్న వలన నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితో నువ్వు చెప్పుచున్నాను, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. అప్పుడే ప్రవచిద్దామా? ఇప్పుడు ప్రవచిద్దామా? పోనీ ప్రవచింతుము అని కేవలం అపోస్తలులకు చెప్తున్నాడా? రోమాలో ఉన్న సంఘానికి చెప్తున్నాడా? రోమాలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు అని యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడుగా నుండి పిలువబడిన వాడను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ, అపోస్తలులకు ఒక్కరికి కాదు,
అందరికీ చెప్తున్నాడు ఏమని? ప్రవచనము విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టివాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగిపోలను. మిగిలినవన్నీ ఆగిపోలేదు, అదొకటి ఆగిపోయిందంటే ఎట్లా? అంతే కదా, మిగిలినవన్నీ ఆగిపోలేదు, ఇది ఒక్కటే ఆగిపోయింది అని చెప్పడానికి కారణం ఇంతవరకు కనబడలేదు కదా, మనం చూస్తూ వస్తున్నాం. సో అది. ఇంకా ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ మగ వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగ వరకు ఆయన ఈలాగు నియమించారు. ఎలా? పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరం ఎప్పటి వరకు? ఇది పరిపూర్ణత వచ్చేంత వరకు, సంపూర్ణంగా మగే వరకు. బైబిల్ సంపూర్ణంగా వచ్చేంత వరకు కాదు. మనమందరము విశ్వాస విషయంలో దేవుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణంలో మగు వరకు. మనం అయిపోయామా సంపూర్ణంలో? పోనీ ఎఫెసీ సంఘం సంపూర్ణమైందా? కాదు. మనం సంపూర్ణుల మగు వరకు ఏం చేశాడు? క్రీస్తు శరీరం యొక్క క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలులు గాను, నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ది అపోస్తల్స్ దట్ వర్ విత్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుతో ఉన్న అపోస్తలత్వము కలిగి ఉన్న వారి అపోస్తలుల గురించి చెప్పట్లేదు ఇక్కడ. పంపబడినటువంటి వారు, క్రొత్త ప్రదేశాలకు వెళ్ళి చేసేటటువంటి ఒక మిషన్ తీసుకుని వెళ్ళినటువంటి వారు, క్రొత్త ఇనిషియేట్ చేసేవారు, అలాంటి వారి గురించి. ఎందుకంటే నేను ఎలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక మిషన్ మీద అపోస్తలుగా పిలిచినటువంటి పౌలు మరియు బర్నబాను పంపించినప్పుడు వారికి ఆ పదం వాడారు కాబట్టి. అందువలన మనం ఇక మీదట ఏమైంది? పరిచర్య ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించాడు. కాపరులు ఉన్నారు, ఉన్నారు. ఉపదేశకులు ఉన్నారు. సువార్థికులు ఉన్నారు, ప్రవక్తలు లేరు. ఎట్లయితుంది ఇది? ఎట్లా అంటే సంఘం క్షేమాభివృద్ధి కోసం ఇప్పుడు ఈ ముగ్గురు సరిపోతారు, ఆ ఇద్దరు సరిపోరు అన్న వచనం, కనీసం ఆ ఇండికేషన్ కావాలి కదా, కనపడట్లేదు. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక 14:39 ఆల్రెడీ చదివాము, మళ్ళీ ఒకసారి చదువుదాం, తప్పేమిటి? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 39వ వచనం. చాలా సమయం అయిపోయింది నాకు తెలుసు, కానీ ఏం చేద్దాం మరి. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగించుడి. ఇట్స్ ఎ డైరెక్ట్ కమాండ్, ఇట్స్ ఎ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్. ఇంత క్లియర్ ఇన్స్ట్రక్షన్ నేను చేయకుండా ఉండాలి అని అంటే నాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉండాలి కదా, చెయ్యొద్దు అని. ఇంతవరకు కనపడలేదు ఎక్కడ, మరి కనిపిస్తే బాగుండు. సో దీని కారణంగా మనం ఇంతవరకు ఏం తెలుసుకున్నాము అని అంటే, పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడినవన్నీ కేనన్ చేయాల్సిన అవసరం లేదు, అంటే బైబిల్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, చాలా ప్రాఫెసీలు బైబిల్లో ఉన్నప్పటికీ వాటిని రాయలేదు. నూతన నిబంధన గ్రంథంలో కూడా అపోస్తలులుగా ఉన్నవారు రాసినవి కూడా కొన్ని ఇందులో రాయలేదు. అది ముందు చూద్దాం. ఇట్స్ ఎ బోల్డ్ స్టేట్మెంట్. అగైన్ ఐ హ్యావ్ టు మేక్ దిస్ స్టేట్మెంట్. అపోస్తలులు రాసినటివి కూడా ఇందులో లేవు, ఇప్పుడు అవి కూడా మాట్లాడదాం. దాన్నే ఈ కేననైజేషన్ అని అంటారు. అంటే బైబిల్ గ్రంథం ఏ విధంగా ఒక పుస్తక రూపంలో కేనన్ చేశారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే, దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా రాసుకోవాలి అన్నటువంటి కారణంగా, ఆ కారణంగా రాయలేదు అని అంటే దేవుడు మాట్లాడలేదు, లేదు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు రాయండి అనేటటువంటి ఆర్గ్యుమెంట్. అదొక ఆలోచన, మంచిదే. కాకపోతే మనం ఇంతవరకు బైబిల్లో చూసినట్లుగా బైబిలే వచ్చిన ప్రవచనాలన్నీ నేను రాయలేదు అని చెప్తుంది, నాలో లిఖింపబడలేదు అని చెప్తుంది. అలాగే ప్రభువైన యేసు క్రీస్తు చేసిన క్రియలు, ఆ క్రియలు చేస్తూ ఉండగా మూగోడైతే ఉండడు కదా, మాట్లాడే ఉంటాడు, అవన్నీ కూడా రాయలేదు అని కూడా బైబిల్ చెప్తుంది. మనం ఇంతవరకు చూసాము. స్టెఫెను చేసిన అనేక క్రియలు రాయలేదు, కొన్ని రాశారు. సో హిస్టారికల్గా ఎందుకు ఇలా జరిగింది, వేటిని కంపైల్ చేశారు,
వేటిని కంపైల్ చేయలేదు అని తెలుసుకోవటం క్రైస్తవులుగా మన బాధ్యత. దీన్నే కేననైజేషన్ అంటారు, దీన్నే కనాను అని కూడా పిలుస్తారు. అంటే పుస్తకాల్లో ఏది ఉండాలి, ఏది ఉండకూడదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నడిపించడు అని అంటే ఈ కేననైజింగ్ అనేది కూడా మనం ఏం నిర్ణయించుకోవాలి అని అంటే మనుషులు ఇచ్చారో నిర్ణయించుకోవాలి. పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు అని నమ్మితే, విచ్ ఐ బిలీవ్, విచ్ ప్రొటెస్టెంట్ సంఘము అజంప్షన్ ఉన్నటువంటి ప్రీసపోజిషన్ ఏమిటి అని అంటే ఈ పుస్తకాన్ని పుస్తక రూపంలో తీసుకొని రావటానికి మనుషుల యొక్క ప్రమేయం కంటే కూడా దేవుని ప్రమేయం ఉంది. దేవుని ప్రమేయంలో దేవుడు మనుషులను వాడుకొని దీన్ని ఒక పుస్తక రూపంలో ప్రజలకు అందించాడు అన్న ప్రీసపోజిషన్తోనే మనం సోలా స్క్రిప్చర్ నమ్ముతాం. ఆ ప్రీసపోజిషన్తోనే మనం 66 పుస్తకాలు దేవుని యొక్క గ్రంథాలను నమ్ముతాం. దేర్ఫోర్ ఇప్పుడు ఎలా జరిగింది అనేది చూద్దాం. ఎందుకు అనంటే దీనికి ఎర్లీ క్రిస్టియన్స్ హ్యాడ్ ద ఓల్డ్ టెస్టమెంట్, నో ఇంటెన్షన్స్ ఆఫ్ రైటింగ్ న్యూ టెస్టమెంట్ వాస్ దేర్. వాళ్ళు కొత్తగా రాసుకోవాలనేం లేదు. కానీ ఆ తర్వాత ఒక ప్రాసెస్ జరిగింది. ఏంటి ఆ ప్రాసెస్ అంటే 170 తర్వాత, అంటే క్రీస్తు శకం 170 తర్వాత క్లెమెంట్ ఆఫ్ రోమ్, తర్వాత ఇగ్నేషియస్, తర్వాత పాలికార్ప్, వీళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ కూడా వేరు వేరు డిబేట్స్ జరిపారు. ఏది దేవుని వాక్యం, ఏది దేవుని వాక్యం కాదు. వేరు వేరు చర్చలు జరిపారు. చర్చల్లో వారు రాసినటువంటి, అంటే ముఖ్యంగా క్లెమెంట్ రాసినటువంటి మరియు ఇగ్నేషియస్ మరియు పాలికార్పులు రాసినటువంటి వచనాలను, వారు రాసినటువంటి లెటర్స్ను కొంతమంది యాడ్ చేయాలని, కొంతమంది అవసరం లేదని మాట్లాడారు. తర్వాత జస్టిన్ మార్టిర్ గారు చేసినటువంటి స్టేట్మెంట్స్, అంటే అపాలజిస్టులు వీళ్ళందరూ కూడా, వీళ్ళు చేసినటువంటివి. తర్వాత కొన్ని పుస్తకాలు నాస్టిక్స్, తర్వాత మారికోన్స్ అని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ పుస్తకాలు కూడా కొంతమంది బైబిల్ గ్రంథంలో పెట్టుకుని చదివేవాళ్ళు. ఆ రోజుల్లో విస్తృతంగా అవి సర్క్యులేషన్లో ఉండేవి. అయితే 170 నుంచి 220 వరకు ఐరేనియస్ గారు, లేకపోతే ఇరేనియస్ అని పిలుస్తారు, మ్యూరటోరియన్ ఫ్రాగ్మెంట్ అని అంటారు. అంటే మ్యూరటోరియన్కి సంబంధించిన వారు ఒక బైబిల్ ఫ్రాగ్మెంట్ దొరికింది. అది 3rd and 4th సెంచురీస్లో జరిగినటువంటి పరిణామాలు. ఆరిగన్ గారు, డైనోసియస్ గారు, సిప్రియన్ గారు, యెసూబియన్ గారు, తర్వాత అథనేసియస్ గారు, వీళ్ళందరూ, తర్వాత కౌన్సిల్ ఆఫ్ కార్థేజ్ అని పిలువబడేటటువంటిది. ఇక్కడ కొన్ని, అంటే ఎన్ని సంవత్సరాలు, దాదాపు 220 వరకు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క, అంటే అపోస్తలుల యొక్క యుగం ఒకవేళ 120, 150 వరకు ఎండ్ అయితే, లేదు 150 తర్వాత ఆయనతో ఉన్న వాళ్ళు 170కి ఎండ్ అయితే, 220 ఆ తర్వాత 300 వరకు, అంటే దాదాపు 80 నుంచి 100 సంవత్సరాలు పరిశుద్ధాత్ముడు ప్రజలను నడిపిస్తూ వచ్చాడు. సంఘంలో విస్తృతంగా ఉన్నటువంటి అనేక పుస్తకాలను ఇవి నా పుస్తకాలు కావు అని ఒప్పించాడు. సంఘములో అనేకంగా విస్తృతంగా ఉన్నటువంటి టీచింగ్స్ ఇవి నావి కావు అని ఒప్పించాడు. లేదు అలా ఒప్పించలేదని అంటే మనుషులు చేశారని ఒప్పుకోవాలి. మరి అలా కాదు కదా. ఇప్పుడు పుస్తకాలు జత చేసింది మనుషులే కదా, మరి ఇలా వెళ్తే మనుషులు అవుతుంది కదా. కాదు. ఎందుకు కాదు అని అంటే పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడని మేము నమ్ముతున్నాం కాబట్టి. పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు అన్నటువంటి నమ్మకం ఉంది కాబట్టి. అదే మొదటి సెంచురీలో ఉన్నటువంటి ఎర్లీ చర్చ్ ఫాదర్స్ చేసినటువంటి నడిపింపులో ఉన్నటువంటి భాగము. ఈ రోజుకు పరిశుద్ధాత్ముడు ఈ పుస్తకాలను ఎందుకు ఎంత భద్రంగా మన చేత ఉంచాడు అన్నటువంటి స్థిరమైనటువంటి వాక్యం మన చేతికి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్ముని పైన నమ్మకం ఉంచండి అని చెప్పడం కోసం ఇది నేను చెప్తున్నాను. సో గాడ్ డిసైడెడ్, మనం డిసైడ్ చేయలేదు బైబిల్లో ఏముండాలో. గాడ్ డిసైడెడ్. ఎందుకు చెప్తున్నాను ఇది? బేస్డ్ ఆన్ వాట్? హోలిస్టిక్ బిబ్లికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది గాడ్స్ సావెనిటీ. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి సార్వభౌమాధికారంలో ఆయన ముందు మనకు ఏ వాక్యాన్ని చేతికి ఇవ్వాలో నిర్ణయించాడు అని నేను నమ్ముతున్నాను. అదే బైబిల్ చెప్తోంది. ఆయన సార్వభౌమాధికారాన్ని చెప్తోంది. ఆ తర్వాత చర్చ్ యాక్సెప్టెడ్, అంటే సంఘము ఆ పుస్తకాలను యాక్సెప్ట్ చేసింది. అయితే చర్చ్ యాక్సెప్ట్ చేసిన వాటిల్లో కొన్ని దేవుడు డిసైడ్ చెయ్యనివి కూడా ఉండేవి. గోధుమలలో గురుగులు అన్నట్లుగా కొంతమంది వక్రీకరించారు కదా, అలాంటివి జరిగింది. యాక్చువల్గా అది వక్రీకరణ. ఆయన చెప్పింది వక్రీకరణ కానీ ఇది వక్రీకరణ కానీ, ఇది జరిగింది. ఇది హిస్టరీ. జరిగినప్పుడు లీడర్స్ డిబేటెడ్.
సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి సంఘ నాయకులు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి నియమాలను ఉంచుకొని, బైబిల్లో ఉన్న నియమాలే, బయట నుంచి వచ్చిన నియమాలు కాదు, అదే బైబిల్లో ఉన్న నియమాలను చూపించి ఇది కూడా ఉండాలి అని చెప్పిన వాళ్ళు కూడా లేకపోలేదు సంఘంలో. ఇది కూడా ఉండాలి అని అన్నప్పుడు అందరూ అన్నారు అలా కాదు. ఫైనల్గా ఏం జరిగింది అని అంటే, ఫైనలీ దే ఆల్ డిసైడెడ్, నిర్ణయించారు వాట్ గాడ్ ఇనిషియలీ డిసైడెడ్. దేవుడు నిర్ణయించిన దాన్నే వీళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. నాకెందుకు కాన్ఫిడెన్స్ ఉంది? పరిశుద్ధాత్ముడు చేయగలడు కాబట్టి, పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు కాబట్టి, పరిశుద్ధాత్ముడు ప్రమేయం తీసుకోగలడు ఈ రోజుకు కూడా అపోస్తుల తర్వాత కాబట్టి నేను నమ్ముతున్నాను ఈ విషయం. లేకపోతే నీ బేసిస్ ఏంటి? లేదు నేను హిస్టరీ నమ్మను, 66 పుస్తకాలు ఉన్న బైబిల్ నమ్ముతాను అంతే అని అంటారా? అంటే హిస్టారికల్ యాక్టివిటీ అన్న దానిపైన నాకు నమ్మకం, దాని మీద నా విశ్వాసం లేదు అని అని అనొచ్చు. ఓకే, మరి బేస్డ్ ఆన్ వాట్? బైబిల్ చెప్పదు కదా 66 పుస్తకాలని. బైబిల్ చెప్పదు కదా మిగిలిన దాన్ని ఏమంటారు పుస్తకాలు ఎటుపోయాయో. ఉదాహరణకు చెప్తాను, వెళ్దాం. ఇప్పుడు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈజ్ కెనాన్ హిస్టారికల్ ఆర్ ప్రిసపోజిషనల్? అంటే మనం 66 ఉన్నాయని నమ్మాం కాబట్టి 66 ఉన్నాయా, లేకపోతే హిస్టారికల్గా ప్రూవ్ అయింది కాబట్టి 66 నమ్మామా, లేకపోతే రెండు హ్యాండ్ ఇన్ హ్యాండా? మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. డూ వీ ప్రిసపోజ్ హిస్టారికల్ యాక్యురసీ with the help of the Holy Spirit? Yes, as Protestants we do. మనము పరిశుద్ధాత్మని యొక్క ప్రమేయము చేత 66 పుస్తకాలను మన దేవుడు మన చేతికి బైబిల్గా అందించాడు అన్నటువంటి ప్రీసపోజిషన్లో మనం ఉన్నాము. ఆల్ ద రిఫార్మర్స్ వర్ లైక్ దట్. డూ వీ ప్రిసపోజ్ గాడ్స్ సావరినిటీ ఆన్ హిస్టారికల్ అకౌంట్స్ రిలేటెడ్ టు కెనన్? అంటే ఈ పుస్తకాన్ని ఒక చోటుకి తీసుకొని రావడంలో దేవుని సార్వభౌమాధికారంలో జరిగినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క కార్యమును మనం ప్రిసపోజ్ చేసుకుంటున్నాం. అదర్వైజ్ విల్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ హిస్టరీ. Do we presuppose Holy Spirit using and guiding men and the women of God? Of course, yes. దేవుని పరిశుద్ధాత్మని నడిపింపు లేకపోతే ఇది కేవలం మనిషి ఇచ్చినటువంటి పుస్తకం అవుతుంది. ఆబ్వియస్గా మీరు అన్నట్లు అప్పుడు 66 ఎందుకు ఉండాలి? ఏదైనా ఉండొచ్చు. పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది? మరి ఇంకోటి పెట్టుకోవచ్చు కదా అని అంటే, పెట్టుకున్న క్రైటీరియా, పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి క్రైటీరియా చాలా వాటర్ టైట్ క్రైటీరియా ఇచ్చాడు. ఆ క్రైటీరియాలో చూస్తే ఇప్పుడు వచ్చింది ఏది రాదు. See, that's the beauty of our God. ఉదాహరణకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక అయిపోయింది, ముగించేస్తానులే, చాలా టైం అయిపోయింది, మాట్లాడుతూ పోతే చాలా సమయం పత్రిక కదా, ముగించేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఏముంది ఇక్కడ? జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. ఏ పత్రికలో రాశాడు? పైన ఏమన్నుందా? జారులతో సాంగత్యం చేయవద్దని. జారత్వం అన్నది వదంతి కలదు అని మాత్రం ఉంది. జారులతో సాంగత్యం చేయవద్దని మీ పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. ఏ పత్రిక? సో majority of scholars, every scholar in fact, almost 99% of the scholars agree that 1 కొరింథీయులకు రాసిన పత్రిక కంటే ముందే పౌలు ఇంకో పత్రిక రాసి ఉండొచ్చు, కానీ ఆ పత్రిక మన దగ్గర లేదు. బట్ ఈస్ దిస్ సఫిషియంట్ ఫర్ అస్? పరిశుద్ధాత్ముడు పౌలును వాడాడు, నడిపించాడు, అందులో రాసినటువంటి అంశాలను మళ్ళీ మనకు గుర్తు చేశాడు. ఇది సఫిషియంట్ ఫర్ అస్. ఇంకొకటి చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 4 వరకు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 4 వరకు. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందినో వారి వలన దుఃఖము కలగకుండా వలనని ఈ సంగతి మీకు వ్రాసి తిని, మరియు నా సంతోషము మీ అందరి సంతోషమేమని మీ అందరికీ నమ్మకము కలిగి ఇలాగ వ్రాసి తిని. వ్రాసాను అంటున్నాడు. ఈ సంగతి ఏ సంగతి? మరియు నేను దుఃఖముతో మీ యుద్ధకు తిరిగి రానని అని ఏ సంగతి గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ సంగతి 1 కొరింథీయులలో లేదు. ఎట్లా మరి? సో అపోస్తలులు రాసినవన్నీ కూడా వాక్యం కాదు.
అపోస్తలులు చెప్పినవన్నీ కూడా మనం తీసుకోలేదు. మనకు ఒక క్రైటీరియా ఉంది. అపోస్తలులు చెప్పిన ప్రవచనాలన్నీ రాయలేదు, మనకు ఒక క్రైటీరియా ఉంది. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ రాయలేదు, మనకు ఒక క్రైటీరియా ఉంది. ఏంటా క్రైటీరియా? పరిశుద్ధాత్ముడు నడిపించి మన పెద్దల చేత ఒక క్రైటీరియా నుంచుకొని ఫలానా రకంగా ఉండాలి, ఫలానా కాంట్రడిక్షన్ ఉండకూడదు, ఫలానా అంటూ ఒక కాంట్రడిక్షన్ ఒక లిస్ట్ పెట్టుకుని దాని ప్రకారంగా దేవుని యొక్క గ్రంథాలను సమకూర్చారు. అసలు అపోస్తలులు రాశారో లేదో తెలియనటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు హెబ్రీయులకు రాసిన పత్రిక, నో అపోస్టల్ రోట్ ఇట్ అన్నది ఈరోజుకు, అంటే పౌలు కాదు, ఇంకెవరు, అనానిమస్సా, అయినా మనం పెట్టుకున్నాం. ఎందుకు? క్రైటీరియా సెట్ అయింది. దీనికి దేవుని పరిశుద్ధాత్మని నడిపింపు లేదు అని అంటే ఇది బైబిల్ గ్రంథము సామాన్య పుస్తకం అయిపోతుంది, మనుషులు ఇచ్చిన పుస్తకం అయిపోతుంది. పరిశుద్ధాత్మ నడిపింపు వలననే ఆ కెననైజేషన్ అనేది పాసిబుల్ అయింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పు 3:1. మెట్టుకు నా సహోదరుల ప్రభునందు ఆనందించుడు. ఇదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరమే. ఇదే సంగతులను మీకు వ్రాయుట మళ్ళీ రాయడం అంటే ఎప్పుడు రాశాడు? ఇంతకుముందు. యూ గో అండ్ రెఫర్ వాట్ ఎవర్, మీరు ఏ కామెంటరీ అయినా చదవండి, దీనికి అర్థం అక్కడ అదే ఉంటుంది. ఇంకొక పత్రిక ఏదో ఉంది, అది మన దగ్గర లేదు. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15. అసలు 2వ తెస్సలోనిక పత్రిక మొదటి 2 కేనన్స్లో లేదు. మొదటి తెస్సలోనిక, 2వ తెస్సలోనిక, మొదటి తిమోతి, 2వ తిమోతి, తీతు గ్రంథం, తర్వాత ప్రకటన గ్రంథం, ఈ 6 మొదటి 2 కేనన్స్లో లేవు. ఏ చర్చ యాక్సెప్ట్ చేయలేదు. ఇది హిస్టరీ. తరువాత వీటిని చేర్చారు. కొంతమంది ప్రతిఘటించారు, మేము చేయమన్నారు. సిరియన్ చర్చ్ లో ఉన్నటువంటి 27లో 26 ఉంచి ఒకటి తీసుకోలేదు, తర్వాత తీసుకున్నారు. సో ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లెడ్ ద చర్చ్. సంఘాన్ని దేవుని ఆత్మ నడిపించి ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చింది అని మన ప్రీసపోజిషన్ అది. ఆ ప్రీసపోజిషన్ పైన మనం ఏ విధంగా దాన్ని దెబ్బ అనుకుంటాం. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2:15 వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టడు. విధులు అంటే ఏంటి? కింద ఒకటి పారంపర్యములను. ఏ పారంపర్యములవి? నోటి మాటతో కూడా చెప్పారంట కొన్ని. తర్వాత కొన్ని రాశారంట పత్రికల్లో. నోటి మాటల్లో ఉన్నవి ఎక్కడున్నాయి? ఎవరు రాసుకున్నారు? ఎక్కడ రాసుకున్నారు? మనకు తెలియదే. అది సంఘంలో బోధించారు. అవి విధులు, పారంపర్యములు అనుసరించారు. మన పుస్తకాలు ఉన్నాయి, లేవు. సో కేననైజేషన్ను, గైడెన్స్, యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మిక్స్ చేసి చూసి మనం కన్ఫ్యూజన్కు గురి కాకూడదు. చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనకు చెప్తోంది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఏదైనా మనము ఒకటి అధ్యయనం చేసినప్పుడు కొంచెం వాటర్ టైట్గా, కొంచెం స్ట్రాంగ్గా అని రాయాలి, మనం చూసుకోవటం మంచిది కదా. 4:16. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవదొకియ వారి సంఘములోనూ చదివించుడి. లవదొకియకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదువుకొనుడి. ఇది లెటర్ టు లవదొకియా ఎక్కడుంది? వెర్ ఈజ్ ద లెటర్ టు లవదొకియా? పౌలు మీరు చదువుకోండి అని చెప్తున్నాడు, మీరు చదువుకోవాలి అంటున్నాడు. ఇప్పుడు నేను రాసేది మీరు లవదొకియాకు పంపించండి అంటున్నాడు. లవదొకియాకు రాసేది మీరు చదువుకోండి అంటున్నాడు. లవదొకియాకు రాసినటువంటి పత్రిక మన దగ్గర లేదు. సో డూ వి స్టిల్ బిలీవ్ దట్ గాడ్ ఇన్ హిస్ దాన్ని ఏమంటారు, ఆమ్నిషన్స్, అండ్ గాడ్ ఇన్ హిస్ సావర్నిటీ gave us the guidance to put all the needed, కావలసిన అన్ని పుస్తకాలను మనం పెట్టాము. ఇది పరిశుద్ధాత్మ నడిపింపు వలనే కాక మనుష్యుని యొక్క బుద్ధి చేత అని మనం చెప్పలేం కదా. పరిశుద్ధాత్మని నడిపింపు, దేవుని నడిపింపుతోనే మనం చేశాము అని మనం చెప్పక తప్పదు. ఇలా చెబితే క్యాథలిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమందికి అభిప్రాయం ఉండొచ్చు,
ఇది క్యాథలిక్కుల అభిప్రాయం కదా అని. కాదు. క్యాథలిక్కుల అభిప్రాయం ఏంటంటే సంఘము ఏది పరిశుద్ధ లేఖనము నిర్ణయిస్తుంది, సంఘము మాత్రమే పునాదిగా నిర్ణయిస్తుంది అనేది మనం అలా నమ్మము. దేవుడు నిర్ణయించాడు, సంఘములో ప్రచురితం చేశాడు, సంఘ నాయకులు దాన్ని విశ్లేషించారు, దేవుడు నిర్ణయించిన దాన్నే సంఘ నాయకులు అంగీకరించారు. ఇది మనం చెప్పేది. హౌ ఇస్ ఇట్? ఆ రెండు ఒకటి ఎట్లా అవుతాయి? కావు. యోహాను సువార్త 20:30 చూసాం ఆల్రెడీ. యాక్ట్స్ 20:35 కూడా చూద్దాం. యాక్ట్స్ 20:35 అంటే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను రక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెను. ఎక్కడుంది గాస్పల్స్లో ఈ మాట? ప్రభువైన యేసు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని లూకా రాయలేదు, మత్తయి రాయలేదు, యోహాన్ రాయలేదు, మార్క్ రాయలేదు. పౌలుకు ఒకవేళ ఆయనకు కలిగిన దర్శనంలో ప్రత్యేకంగా చెప్పుండే అవకాశం ఉందా? అపోస్తలుల కార్యంలో అలా మాట్లాడినట్లుగా దాన్ని ఏమంటారు, లూకా రాసినప్పుడు ఆయన కన్వర్షన్ సమయంలో ఇది చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాడు. సో యేసు ప్రభువు ఆ 4 సువార్తలలో మాట్లాడని ప్రత్యేకంగా పౌలుకు బయలుపరచబడినటువంటి మాటలు ఉన్నాయి. వాటిని కూడా కొన్నిటిని మనకు వ్రాసి పెడుతున్నారు. అంటే వ్రాయనివి చాలా ఉన్నాయి. ఎవరు చెప్తారు అవి? పరిశుద్ధాత్మని నడిపింపు మాత్రమే ఒక ఏకైక మార్గం. అవన్నీ ఇప్పుడు వచ్చినవన్నీ మళ్ళీ రాసుకోవాలా అన్న మళ్ళీ క్వశ్చన్ అయ్యింది. ఎందుకు? మనం ఆల్రెడీ చెప్పాం, రాసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే రాయలేదు. సో దేర్ఫోర్ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 మరియు 2 తిమోతి, తర్వాత 2 పేతురు పత్రిక, ఇది కూడా తీతుకు రాసిన పత్రిక, ఇవి అసలు కేనన్లో ఉండకూడదు అని 75 నుంచి 80 సంవత్సరాల బైబిల్లో ఉండేవి కాదు అవి. తర్వాత యాడ్ చేశాం. తర్వాత మ్యూరటోరియన్ కేనన్ అనే దాంట్లో ఈరోజున్న బైబిల్, ఈరోజున్న నూతన నిబంధన గ్రంథము వాళ్ళ కేనన్లో ఉండేది కాదు. అప్పట్లో ఉన్నటువంటి కొన్ని సంఘాలు ఇప్పుడున్నటువంటి మన చేతిలో ఉన్న నూతన నిబంధన గ్రంథం కంటే వేరే పుస్తకాలు పెట్టుకొని కూడా వాడారు. తర్వాత 2 తిమోతి 4:13 ఒకసారి చదవండి. 2 తిమోతి 4:13. నాకు తెలిసి టైం 7 అయిపోయింది, ఇక ముగించేస్తాను. 2 తిమోతి 4:13 ఏమంటాడు? నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను లేకపోతే చుట్టను అని కూడా పుస్తకపు చుట్టను అని కూడా తీసుకొస్తే ప్యాపిరై అని కూడా, ముఖ్యముగా చర్మపు కాగితములు తీసుకొని రమ్ము. ఏంటివి ఇవి? బహుశా 2 పేతురులో ఉన్నట్లుగా అప్పటికే పౌలు రాసినటువంటి అనేకమైనటువంటి రైటింగ్స్ సంఘాల్లో ఒక కట్టలాగా, అంటే ఒక కలెక్షన్ లాగా ప్రజలు పెట్టుకొని వాడేవాళ్ళు, అది పట్టుకుని తిరిగేవాళ్ళు అన్నటువంటి అభిప్రాయాలు కొన్ని మనకు స్కాలర్ సర్కిల్స్లో కనిపిస్తాయి. దాన్నే పట్టుకొని రమ్మంటున్నాడు అన్నటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు. అలాగే వేరేవి కూడా అయి ఉండొచ్చు. అలాగే పాత నిబంధన గ్రంథంలోదైనా అయి ఉండొచ్చు. 3వ అధ్యాయం 15 నుంచి 16 వరకు. ఇది వాక్యం మాత్రమే మనము అన్ని నిర్ణయాలకు సరిపోతాయి, మిగిలిన పరిశుద్ధాత్మ నడిపింపక్కర్లేదు. అసలు వాక్యం చదివితే అర్థం కావడానికి కూడా పరిశుద్ధాత్మ నడిపింపే కావాలి అని చెప్పడానికి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణ. 2 పేతురు 3:15-16. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకొనండి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వాటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమును అపార్థము చేయుదురు. సో లేఖనములను అపార్థము చేయడము అనేది కూడా ఈరోజు అనుభవాలను ఏ విధంగా అపార్థం చేసుకుంటున్నారో అలా సర్వసాధారణం. లేఖనాలను అపార్థం చేసుకుంటున్నారు కాబట్టి లేఖనాలు తీసేద్దాం అంటే ఎంత తప్పో,
అనుభవాలలో కొంతమంది తప్పులు తీసుకొస్తున్నారు కాబట్టి అనుభవాలే వద్దు అనుకోవటం కూడా అంతే తప్పు, అంతే తప్పులో కాలేసినట్లు. మనం జాగ్రత్త పడాలి. సో ఆ స్క్రోల్లో ఏముందో తెలీదు, అలా అసలు మనం అది కోడిఫై చేసామో లేదో తెలీదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పుస్తకంతో పాటు అప్పుడు జరిగినటువంటి డిబేట్లో, అప్పుడు జరిగినటువంటి చర్చలో కొంతమంది రాసినటువంటి ముఖ్యంగా పెట్టుకున్న క్రైటీరియాలో ఎక్కువ భాగం మీట్ అయినటువంటి వాళ్ళు, అంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకు పెట్టలేదు, అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కాబట్టి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణంగా తీసేసినప్పటికీ జరిగిన చర్చ గురించి చెప్తున్నాను. అంటే మనుష్యులను ఏ విధంగా పరిశుద్ధాత్ముడు నడిపించాడు అని తెలుసుకోవటం కోసం చెప్తున్నాను. దాని క్లెమెంట్ రాసినటువంటిది, ఈయన 90 నుంచి 100 సంవత్సరాలు, అంటే AD 90 నుంచి 100 వరకు ఉన్నాడు. ఆయన రాసినటువంటి అంటే AD 90 నుంచి 100 లోపల రాసినటువంటి ఆయన పత్రికను అపోస్తలులు ముందు యాడ్ చేశారు. ముందు ఇది ఉండాలన్నారు, తర్వాత తీసేశారు. అంటే ఎవరైతే కూర్చుని ఈ చర్చల్లో పాల్గొన్నారో వాళ్ళు. ద సెకండ్ లెటర్ ఆఫ్ క్లెమెంట్ 120 నుంచి 140 వరకు రాశారు. ద లెటర్ ఆఫ్ బార్నబాస్, ది తర్వాత ది షెపర్డ్ ఆఫ్ హర్మాస్. అంటే ఇది కొత్త పేరు చెప్తున్నాడు ఏంటి, నా బర్నబాస్ మనకు తెలుసు, క్లెమెంట్ మనకు తెలుసు, సరే ఎక్కడున్నారు వీళ్ళు అని అనుకోవచ్చు. సో ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చూడండి. వీళ్ళేం తక్కువలేం కాదు, వీళ్ళు కూడా అపోస్తులతో తిరిగినోళ్లే. అపోస్తులతో తిరిగిన వాళ్ళు రాసింది కూడా మనం పెట్టుకోలేదు. సో అన్నీ రెవల్యూషన్ కాదు, అన్నీ కేననైజ్ చేయక్కర్లేదు, ప్రాఫెసీ కూడా కేననైజ్ చేయక్కర్లేదు అని చెప్పడం కోసం ఈ మాటలు చెప్తున్నాను. చెప్పిన ప్రాఫెసీస్ అన్నీ కూడా మనం పుస్తకాల్లో రాసుకోక్కర్లేదు కదా. 16వ అధ్యాయం 14వ వచనం, అసుంకృతుకును ప్లెగోనుకును హెర్మేకును, ఈయన హెర్మే అంటే ది షెపర్డ్ ఆఫ్ హెర్మేస్ అంతే కదా, హెర్మేకును పత్రోబకును హెర్మాకును వారితో కూడా ఉన్న సహోదరులకు వందనములు. దే ఆల్ నో పౌల్ వెరీ వెల్, పౌలును బాగా తెలుసు వాళ్ళకు. తర్వాత అపోకాలిప్స్ ఆఫ్ పీటర్ 150లో రాశారు, అది కూడా మనం యాడ్ చేయలేదు. యాక్ట్స్ ఆఫ్ పాల్ టెక్లా అని అంటారు, టెస్లా కానీ టెక్లా అని అంటారు, అది 150లో 170లో, అది కూడా యాడ్ చేయలేదు. థర్డ్ లెటర్ టు కొరింథియన్స్ యాడ్ చేయలేదు. మనం 3వ కొరింథీ పత్రిక ఉంది, అది యాడ్ చేయలేదు. సో criteria written by recognized prophet or prophet's disciple, written by those associated with recognized prophet or apostle, truthfulness of the scripture, faithful to previously accepted, ante paata nibandhana previously accepted books, tarvata confirmed by Christ prophets and apostles, తర్వాత చర్చ్ యూసేజ్ అండ్ రికగ్నిషన్. అంటే ఇవన్నీ సరిపోవు, ఇవన్నీ ఉన్నా కానీ చర్చ్ రికగ్నైజ్ చేసిందా లేదా అది కూడా ఉంది ఒక క్రైటీరియా. చర్చ్ యూసేజ్ అండ్ రికగ్నిషన్, వీటన్నిటినీ మనసులో ఉంచుకొని మనము తీసుకుని వచ్చి వీటిని కేననైజ్ చేసాం. కాబట్టి కేననైజ్ జరగాలంటే కూడా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఉండాలి. ఆ నడిపింపు లేనిదే కేనను కేవలం మనుషులు చేసింది అవుతుంది. జరిగిన డిబేట్స్, జరిగిన చర్చల్లో పరిశుద్ధాత్మని యొక్క ప్రమేయం లేదని చెప్పిన వాళ్ళం అవుతాం. వచ్చిన ప్రతి ప్రవచనము రాయాలి అన్నటువంటి నియమము బైబిల్ గ్రంథములో లేదు, ఇప్పుడు జరిగిన కేనన్ పద్ధతిలో కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇంతవరకు మనం చూసినట్లుగా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు మనకు కనిపిస్తూ ఉంది. ఆ నడిపింపు వేరు రూపాలలో, వేరు మాధ్యమాలలో, మనస్సాక్షికి మన మనస్సాక్షి ఆత్మతో మాట్లాడటం, ప్రాఫెసీ, దర్శనములు, కళలు, సిచ్యువేషన్స్, తర్వాత టంగ్స్, సంఘంలో ఉన్న పెద్దలు, తల్లిదండ్రులు, కౌన్సిల్ ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్ముడు, ఇలా అనేక రకాలుగా ఆయన మాట్లాడగలడు. తర్వాత ఆ వచ్చిన నడిపింపు ప్రతిసారి దాన్ని తీసుకొచ్చి బైబిల్లో పెట్టాల్సిన అవసరత లేదు. అది సంఘ చరిత్రలోనూ, అపోస్తుల కార్యములో ఉన్నటువంటి సంఘ చరిత్రలోనూ, అలాగే అనేకమైనటువంటి నేను ఇంతవరకు చూపించినటువంటి వాక్యములలోనూ మనకు స్పష్టమవుతోంది. కానీ అబ్జెక్షన్స్గా, అంటే దేవుడిచ్చేటటువంటి ప్రవచన వరములతో కూడినటువంటి అనేకమైన
ఈ పరిశుద్ధాత్ముని యొక్క వరములు, కృపావరములు ఆగిపోయాయి అని ఏ ఏ లేఖనాలు అయితే చూస్తున్నామో వాటిలో కాంటెక్స్చువల్గా చదివితే అలా చెప్పట్లేదు అని కూడా తెలుస్తూ ఉంది. కానీ అపోస్తలుడైన పౌలు మాత్రం వాటిని విశేషంగా ఆపేక్షించండి అని చెప్తున్నాడు. నా వరకు నేనైతే బైబిల్ గుండా లేదా బైబిల్ను ఆధారం చేసుకొని వెళ్ళాలి అని ఆశపడుతున్నాను. బైబిల్ను ఆధారపడి బ్రతకాలి అని అనుకుంటే నేను పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినటువంటి, ఆయన పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో నాకు ఇచ్చినటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సర్వసత్యాన్ని నేను తీసుకుంటాను. సర్వసత్యములో కొంత సత్యము నాకు నచ్చలేదు కాబట్టి, నేను దాన్ని అనుభవాలతో చూసుకుంటే నాకు అది పొసగట్లేదు కాబట్టి నేను తీసేస్తాను అని అనుకోవటం కుదరదు. లేదా అలా తీసేయాలి అని అంటే పరిశుద్ధాత్ముడే నాకు చెప్పాలి. వాక్యము ద్వారా చెబుతాడా, అనుభవం ద్వారా, నేను ఇంతవరకు చెప్పిన క్రైటీరియాలో చెబుతాడా? ఒకవేళ చెబితే ఆ అనుభవాన్ని ఎలా ఖండిస్తుంది? లేదు, వాక్యములో ఉంటే కనిపించటం లేదు. చాలా తరచి చూసినప్పటికీ కనిపించటం లేదు. కాబట్టి మనం ఒక సంఘం, దేవుని శరీరముగా ఉన్న మనము కొందరి ప్రవక్తలుగాను, 27వ వచనం, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించాడు. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచుగరు? అందరూ ఉన్నారు, కానీ అందరూ అన్నీ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఇంకా ఇది లేదు అన్నటువంటి వచనము, లేకపోతే అలాంటి వాక్య భాగము, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వచనాలైనా సరే క్రోడీకరిస్తే వచ్చే సారాంశము కనిపించనంత వరకు డైరెక్ట్గా ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ ఏంటది? విశేషముగా ఆపేక్షించండి. కాబట్టి నా సహోదరుల, ప్రవచించుటను ఆసక్తితో ఆపేక్షించండి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచొద్దు. డోంట్ స్టాప్, డోంట్ రిజెక్ట్ ఇట్, డోంట్ ట్రై టు డిస్టర్బ్ ఇట్. కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి. కొంతమంది మర్యాద క్రమము విడిచిపెట్టి దేవుని యొక్క క్రమమును, దేవుని నామమునకు దూషణగా చేసేటటువంటి కార్యముల కారణంగా ఇలాంటి అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ సంఘంలో ఉన్నాయి. నా అనుభవం, నేను రక్షింపబడటానికి కారణం, నేను కొన్ని వేల సార్లు గంజాయి తాగుతూ, నేనున్నటువంటి ప్రాంతము కడపలో అందరూ క్రైస్తవులే, కొన్ని వేల సార్లు వినుండొచ్చు యేసు ప్రభు గురించి కథ చిన్నప్పటి నుంచి. కానీ ఏ రోజు నేను ఆ గాస్పెల్ వైపుకు, యేసు ప్రభు వైపుకు ఆకర్షింపబడలేదు. ఆయన చనిపోయాడని, తిరిగి లేచాడని, ఇలాంటి వాటికి నేను దాన్ని మతంగా చూశాను. ఒక్క మాట, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నమాట. ఆ తరువాత 5 దినాలు నేను చదివినటువంటి వాక్య భాగం, 5 దినాలు నేను చూస్తూ వచ్చినప్పుడు, చదువుతూ వచ్చినప్పుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం, ఆ సహవాసంలో నేను ఎందుకు వెలుగును అని నాకు చూపించాడు. నేను వెలుగు కాకుండా ఉండటానికి పాపము నన్ను అడ్డపడతా ఉంది అని నేను వాక్యము చదవటము ద్వారా మాత్రం కాదు, నేను విన్న వెంటనే తెలుసుకున్నాను. అభ్యాసం చేస్తే వచ్చేటటువంటి వాక్య ప్రత్యక్షత గురించి నేను మాట్లాడట్లేదు. పరిశుద్ధాత్ముడు ఆ క్షణమే నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను గురించి మాట్లాడుతున్నాను. నీవు లోకమునకు వెలుగవు, నా ప్రత్యక్షత, నేను ఎట్లా లోకానికి వెలుగవుతాను అన్న ప్రత్యక్షత నాలో నాకు రగిలింపజేసినటువంటి ఆ హృదయ రగిలింపును నేను కొనసాగించగా నా జీవితంలో మార్పు కలిగింది. ఆ మార్పు దినదిన ప్రవర్తమానంగా మెల్లిమెల్లిగా ఎదుగుతూ వస్తుంది. నేను చాలాసార్లు ఇలాంటి అనుభవాలను నా జీవితంలో చూశాను. చాలాసార్లు నేను ఇక్కడ నుంచి
హైదరాబాద్ విడిచిపెట్టి ఇందోర్ పట్టణం వెళ్ళటానికి దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్ముని యొక్క స్వరం, పరిశుద్ధాత్ముని అంచెలంచెలుగా నడిపించడం. ఒక్క బ్యాగ్లో 2 చొక్కాలు 2 ప్యాంట్లు వేసుకుని రాత్రి 10 గంటలకు రైలు ఎక్కి ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళాను ఇందోర్ పట్టణానికి. నేను పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు కాబట్టి వెళ్ళాను. నేను ట్రై చేస్తున్నాను, ఇంకా ట్రై చేస్తున్నాను. ఏదైనా అనిపిస్తుందా ఇదంతా అబద్ధమని నమ్మడానికి. బట్ గాడ్ స్టిల్ స్పీక్స్. ఐ హ్యావ్ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. నేను వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నా ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు నమ్మమని నేను చెప్పట్లేదు. నా ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు నమ్మండి అని నేను చెప్పట్లేదు. వాక్యం చెబుతోంది కాబట్టి నమ్మండి. వాక్యం చెబుతోంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకోండి. అదర్వైజ్ యు ఆర్ మిస్సింగ్ సంథింగ్ మై ఫ్రెండ్. మనం కలుస్తాం, మనం కలిసి పరలోకంలో దేవుని రాజ్యంలో ఒకరితో ఒకరం కలుస్తాం, మాట్లాడతాం, మనం కలిసి పనిచేస్తాం, అదంతా ఒక ఎత్తు. కానీ నేను పొందుతున్నటువంటి పరిశుద్ధాత్మని యొక్క ఆనందం, నేను పొందుతున్నటువంటి పరిశుద్ధాత్మని యొక్క వరములలో, పరిశుద్ధాత్మని ఫలము ద్వారా నాతో మాట్లాడటం, వరముల ద్వారా నాతో మాట్లాడటం, సంఘములో ఉన్నటువంటి వేరు ఆఫీసెస్ ద్వారా నాతో మాట్లాడటం చూస్తూ ఉంటే ఆ ఆనందం వేరు. దయచేసి మీరు కూడా ఆనందం కలిగి ఉంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. మీ ప్రశ్నలు కామెంట్స్ రూపంలో వేయండి. ఐ విల్ ట్రై టు హ్యావ్ అనదర్ లైవ్ టుమారో. రేపు ఇంకొక లైవ్ పెట్టి నేను ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ సేఫ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.